సమాజంలో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? దే హ్యావ్ అన్టచబిలిటీ. ఇప్పటికి కూడా అంటరానితనం అనేది ఉంది. అర్థమైందండి. సో ముందు వాళ్ళని నువ్వేం క్యాస్ట్ రా, వాడిని చూసి క్యాస్ట్ని బట్టే వాడికి ప్రయారిటీస్ ఇస్తారు. స్కూల్స్లో అవనివ్వండి, పోలీస్ స్టేషన్లో అవనివ్వండి, కోర్ట్స్లో అవనివ్వండి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళనివ్వండి, వేర్ ఎవర్ యు గో. మన ఇండియాలో హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రాదు. ఈ దేశానికి క్రైస్తవులు చేసిన మేలు అంటే మీరేం చెప్పగలరు సార్? చదవనోడికి ఉండే వాల్యూ తెలిసిపోతుంది కదా, చూస్తూనే అర్థమవుతుంది. చదివినోడికి ఒక సంస్కారం తెలుస్తుంది, 10 మందిని ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, జ్ఞానం ఉంటుంది, అదేంటో ఇదేంటో అర్థమవుతుంది, చదవగలుగుతాడు, జ్ఞానం పెంచుకోగలుగుతాడు, ఇంకా అభివృద్ధి చెందగలుగుతాడు. చదువు లేనటువంటి వాడికి ఆడి పరిస్థితి ఏంటి? వాడు అనుకుంటాడు నేను ఇలాగ పుట్టాను, నేను ఇదే చేస్తాను, మా నాన్నగారు ఇది కూడా చేస్తాను, ఇది కూడా చేసి ఇలాగ చచ్చిపోతాను అనుకుంటాడు. బికాజ్ తన జీవితంలో ఎటువంటి డెవలప్మెంట్ ఎలాంటివి ఉండవు. బ్రిటిష్ వారు అంటే దోచుకునేవారు, వాళ్ళు అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తారు. ఒకప్పుడు అండి ఎడ్యుకేషన్ అటువంటిది కేవలం ఇండియాలో అగ్రకులస్తులకు మాత్రమే ఉండేది. అగ్రకులస్తులకి మాత్రమే. ఇక దాని తర్వాత ఉన్న వాళ్ళకి అసలు చదువు అనేటువంటిది ఉండేది కాదు. మరి ముఖ్యంగా ఆడపిల్లలకి అసలు విద్య అనేటువంటిది ఉండేది కాదు అని చెప్తారు వాళ్ళు. రష్యా వాళ్ళు నాస్తికులు కొంతమంది. వాళ్ళు అంటే తెల్లగున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? హౌ ఇస్ ఇట్? ముందు మనం అందరం కూడా మనుషులము అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంటుంది మనకి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు చూడండి, ఆ మతంలో పెద్దలు ఉంటారు కదా, పెద్దోళ్ళు. ఆ పెద్దోళ్ళ యొక్క పిల్లలందరూ ఎక్కడ చదువుతారు తెలుసు మీకు? వెస్టర్న్ కంట్రీస్ లో చదువుతారు. వాళ్ళందరూ డాక్టర్లు అవుతారు, వాళ్ళందరూ సైంటిస్టులు అవుతారు, వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప స్థితిలోకి వెళ్తారు. వాళ్ళు ఏ మతాన్ని అయితే మోస్తూ ఉన్నారో ఆ మతంలో ఉన్న కింద ఉన్నారు కదా, పాడైపోతారు. ఆడు బడికి వెళ్ళడు, ఐ మీన్ స్కూల్కి వెళ్ళడు, కాలేజ్కి వెళ్ళడు, ఇక్కడ కట్టుకుంటాడు రిబ్బను అంటాడు. ఈవెన్ టుడే ఇట్ ఈస్ నాట్ హిందూ కంట్రీ. ఇప్పటికీ కూడా ఇది హిందూ కంట్రీ కాదు. నేను చనిపోబోయే లోపు ఒక్క క్రైస్తవ పాస్టర్ అయిన జాంబియా వైరస్ అనేటువంటి వీళ్ళు ఎవరైతున్నారో వీళ్ళు ఒక్కలైనా బతుకుంటారేమో అని నేను వాళ్ళందరినీ నేను చనిపోయే లోపల అసలు దీన్ని తీసేసేయాలి, ఈ జాంబియా వైరస్ని తీసేయాలి, అసలు ఒక పాస్టర్ని కూడా ఉండకూడదు అని అంటున్నాడు. అండ్ నేను ఆశిస్తున్నాను, నేను చనిపోయే లోపల అది నాకు నెరవేరాలనుకుంటున్నానని అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. అలా జరగదు, అలా అవుదమ్మా, అలా అవుదమ్మా, అలా అవదు. నువ్వు కాదు, వాళ్ళ తాతకు వచ్చినా కానీ. ఆ వ్యక్తి బైబిల్ ట్రైనింగ్ కూడా చేశాడంట. మళ్ళీ బైబిల్ ట్రైనింగ్ చేశాడంట. కర్ణాకర్ సుగ్నా, హి వాస్ ఎ పాస్టర్. కర్ణాకర్ సుగ్నా. వాళ్ళు అనుకుంటున్నారు మేము మతాన్ని మోసేస్తున్నాం, మేము తప్ప ఇక్కడ మోనార్క్ లేవలేడు, మాకున్న జ్ఞానం ఎవరికి లేదు అనుకుంటున్నారు. మేము అందులోంచే వచ్చాం కాబట్టి దానిలో స్కూల్ తెలుసు, దీనిలో స్కూల్ లేదు అనుకుంటున్నారు. ఒకే సింపుల్ థింగ్, ఆయన భక్తులు పాపం చేసి ఉండొచ్చు, మనుషులు పాపం చేసి దేవుళ్ళు పాపం చేయాలి, కానీ మీ దాంట్లో దేవుడే పాపం చేశారు. మణిపూర్ సంఘటన కూడా తెలుసు మీకు. ఆ సంఘటనలో 4,000 మంది, 4,000 మంది క్రైస్తవులు చంపబడ్డారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన దాడులు క్రైస్తవుల మీద జరుగుతుంది. ఇంతకుముందు ఎవడు అడగడం ఇప్పుడు అడుగుతున్నాడు, ఇంతకుముందు ఎవడు అడ్డు ఇప్పుడు అడ్డు వస్తున్నాడు, ఇంతకుముందు ఎవడు క్వశ్చన్ చేయడం ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాడు. అట్లా మనకి బాగా వ్యతిరేకతలు లేదా దాడులు అనేటువంటివి మనం ప్రజెంట్ చూస్తున్నాం. ఈ ఏదైతే ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వంలో, ఎందుకంటే ఈ ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతుందో అది పక్కాగా అందరికీ తెలిసిన విషయమే. హిందూయిజాన్ని వాళ్ళు చాలా ఇదిగా వాళ్ళు చూస్తారు కాబట్టి, వాళ్ళు హైప్ చేస్తారు, హిందూయిజాన్ని ప్రోపగండా చేస్తారు కాబట్టి వాళ్ళు దాన్నే ఒక విధిగా పెట్టుకున్నారు. వాళ్ళు ప్రార్థించే వాళ్ళు ఉండాలి, పోరాడే వాళ్ళు కూడా ఉండాలి. మనకి రాజ్యాంగంలో హక్కు ఉంది. ఆర్టికల్ 25లో మనకి రాజ్యాంగంలో హక్కు ఉంది. ప్రతి ఒక్కడు తన విశ్వాసాన్ని ప్రోపగండా చేసుకోవచ్చు, ప్రచురణ చేయొచ్చు, ప్రకటించవచ్చు. మనకి రైట్స్ ఉన్నాయి కాబట్టి మనకి జీవించే హక్కు ఉంది, మనకి విశ్వసించే హక్కు ఉంది, మనకి మన విశ్వాసాన్ని పాటించే హక్కు ఉంది, ప్రచురించే హక్కు ఉంది, ఏమండి ఆచరించే హక్కు ఉంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ రాంగ్ థింగ్ టు కమ్ ఆన్ టు ద రోడ్స్. ఎందుకంటే అక్కడ వాళ్ళ రాజ్యాంగంలో, వాళ్ళ కాన్స్టిట్యూషన్లో, వాళ్ళ దేశంలో హక్కు లేదు, ఇక్కడ హక్కుంది. ఇక్కడ మన దేశంలో హక్కుంది కాబట్టి మనం మాట్లాడాలి.
మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సిపిఎఫ్ ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యకి పాస్టర్ దేవరాజు గారు నెమ్మాది, ఆయన విజయవాడలో ఉంటారనమాట సారు. ఆయనకి ప్రత్యేకమైన బైబిల్ కాలేజ్ కూడా ఉంది. ఆయన మన మధ్య ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈజ్ అ గ్రేట్ ఇంటలెక్చువల్ మ్యాన్ అండ్ ఆల్సో గ్రేట్ స్పీకర్. ప్రభు పరిచయాలు అనేక విషయాల్లో అనేక ఆత్మలు ప్రభు దగ్గర నడిపిస్తున్న గొప్ప వ్యక్తి మన మధ్య ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, ఎంత గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మరి ఈ యొక్క సిపిఎఫ్ టీవీని బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి మీ మధ్య ఇటు రీతిలో కొద్ది మాటలు మీతో పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మరి దైవజనులు అభినయ్ గారికి, మరి అలాగే టీం అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం డిస్కస్ చేద్దాం సార్. తప్పకుండా. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల గురించి, క్రైస్తవులు ప్రాముఖ్యంగా కేవలం క్రైస్తవుల గురించి, క్రైస్తవ సమాజం గురించి, వీటి గురించి మనం వీటిని డిస్కస్ చేద్దాం. డెఫినెట్లీ. ఓకే సార్. మొట్టమొదటి క్వశ్చన్, సమాజంలో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? సమాజంలో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత మరీ ముఖ్యంగా మన భారతదేశంలో మనము గమనించినట్లయితే, యాక్చువల్లీ నేను చాలాసార్లు నా ప్రసంగాల్లో కానీ లేకపోతే క్లాసెస్లో కానీ నేను చెప్తూ ఉంటాను, ఈ రోజున భారతదేశంలో ఒక మంచి సమాజం, నీతియుక్తమైన సమాజం ఉంది అంటే అది కేవలం క్రైస్తవుల యొక్క మరి ఏమంటారంటే వారి యొక్క ప్రతిఫలమని చెప్పాలి. ఎందుకంటే సమాజంలో ముఖ్యంగా క్రైస్తవుల యొక్క పాత్ర ఎలా ఉంటుందంటే, దే ఆర్ మోర్ ఇంటూ మోరల్ అండ్ ఎథికల్ ఫౌండేషన్స్ అన్నమాట. అంటే క్రైస్తవులు అనేటువంటి వారు నీతియుక్తమైనటువంటి బోధను లేదా నీతియుక్తమైనటువంటి జీవితాన్ని, నీతియుక్తమైన న్యాయపరమైనటువంటి లేదంటే మంచి చేసేటువంటి, పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధను మరి ప్రచారము చేస్తూ మరి అనుసరిస్తూ అనేక మందిలో అలాంటి తత్వాన్నే నింపడానికి ప్రయత్నించేటువంటి వారు కేవలం క్రైస్తవులు మాత్రమే. క్రైస్తవులు మాత్రమే. ఈ రోజున మనకి సోషల్ కానీ లేకపోతే సోషల్ సర్వీసెస్ అంటే చారిటీస్ లాంటి ఇవన్నీ కూడా మనము గమనించినట్లయితే సమాజంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తున్నాయి, ఎఫెక్ట్ తీసుకొస్తున్నాయి. మనం కనుక గమనించినట్లయితే క్రైస్తవులు చేసేటువంటి సోషల్ సర్వీస్ లేదంటే క్రీస్తు ప్రేమను పంచేటువంటి ఆ యొక్క విధానం వేరెవ్వరు కూడా చేయలేరు. సమాజాన్ని ఒక నీతివంతమైన మంచి వ్యక్తిగా ఒక వ్యక్తిని రూపుదిద్దడానికి కావాల్సినటువంటి చక్కనైనటువంటి ఆ యొక్క విధానాన్ని కేవలం క్రైస్తవం మాత్రమే ఇవ్వగలదు. అండ్ క్రైస్తవులు సమాజానికి చాలా చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే వారు ఎవరికి హాని తలపెట్టువారు కారు, వారు ఎవరికి హాని తలపెట్టువారు కారు. అలాగే అందరినీ ప్రేమించేవారు, అందరినీ ప్రేమించమని చెప్పేవారు. క్రీస్తు యొక్క బోధ కూడా అదే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము అనేటువంటి ఆ యొక్క దేవుని ఆజ్ఞను కరాఖండిగా వారు దాన్ని చేస్తూ మరి క్రీస్తు ప్రేమను పంచే విషయంలో క్రైస్తవులు సమాజంలో చాలా చాలా ముందుంటారు, చాలా ప్రాధాన్యతను వ్యవహరిస్తారు. మనము పోయినసారి మనం చూసాం, కరోనా టైంలో కానీ లేదన్నా ఎక్కడైనా కొంతమంది హింసలు పాలవుతున్నప్పుడు కానీ, విజయవాడ ఫ్లడ్స్లో కానీ అస్సలు క్రైస్తవులు చేసినంత మేలు సమాజానికి కులం చూడరు, మతం చూడరు, ప్రాంతం చూడరు, ఏం చూడరు. అసలు ఫస్ట్ ఏదైనా జరిగిందంటే ఒక పరిచయం చేయడానికి, ప్రేమించడానికి లేదంటే వారికి సహాయం చేయడానికి, ఏమైనా ఇవ్వడానికి ముందుంటారు. దే ఆర్ వెరీ ఫస్ట్ ఇన్ దాట్. అలాగా కొన్ని వందల సంఘాలు మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చేశారు. ఈవెన్ మోర్ దెన్ షుడ్ ఐ సే దెన్ ద ప్రభుత్వం, గవర్నమెంట్ కన్నా బాగా చేశారు. అండ్ మంచిగా అనేక మందికి చాలా ఏమంటారంటే గూడ్స్ లేదంటే వాళ్ళకి డైలీ కావాల్సినటువంటివన్నీ కూడా ఇస్తూ చాలా హెల్ప్ చేశారు. అంటే హెల్పింగ్ నేచర్, దట్స్ లేదంటే ప్రేమించడం, క్రీస్తు ప్రేమను పంచడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం,
సరైన త్రోవలో నడిపించడానికి ఒక వ్యక్తిని మనము క్రీస్తులో నడిపించిన విషయం అనేది ఏదవుతుందో, సరైనటువంటి త్రోవలోనికి ఒక వ్యక్తిని నడిపించడానికి ప్రయత్నం చేస్తూ తాపత్రయపడేటువంటి వాడు క్రైస్తవుడు. చూస్తూ ఊరుకోడు. ఎవడో పాడైపోతున్నాడు కదా, నాకు ఆడు తాగుతున్నాడు నాకెందుకులే, ఆడు తిరుగుతున్నాడు నాకెందుకులే, ఆడు పాడైపోతున్నాడు నాకెందుకులే, అలా అనుకోడు. 100% వాడికి చెప్పాలనుకుంటారు. అలా చెప్పాలనుకుంటారు కాబట్టే చాలామంది దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది యవనస్తులను ప్రభావితం చేయగలుగుతున్నారు. చాలామంది యవనస్తులను ప్రభావితం, ఇది సరైన మార్గం, ఇది సత్య మార్గం, ఇలా నడవండి అని చెప్తూ మంచి నీతియుతమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మన క్రైస్తవులు సమాజానికి చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు. మోరల్లీ, ఎథికల్లీ, సోషల్ సర్వీస్గా, చారిటీస్లో. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే ప్రమోటింగ్ పీస్ అంటాం. ప్రమోటింగ్ పీస్ అంటే శాంతిని వెదజల్లేవారుగా, శాంతి సమాధానకర్తలుగా క్రైస్తవులు ఉంటారు ఎక్కడైనా సరే. సో అట్లాగా మరి క్రైస్తవులు సమాజానికి చాలా చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులు లేని సమాజం ఎలా ఉంటుందంటే నీతి ఉండదు, న్యాయం ఉండదు, ఎటువంటి క్రమశిక్షణ ఉండదు. నేను క్రమశిక్షణ అనే మాట ఎందుకు చెప్తానంటే, ఈ రోజున డిసిప్లినరీ లైఫ్ అనేటువంటిది కేవలం క్రిస్టియన్స్ యొక్క టీచింగ్ అని చెప్పాలి. మిషనరీ స్కూల్స్లో చదివినటువంటి చాలా మంది వ్యక్తులు గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కలెక్టర్లు అనేటువంటి వారు ఉన్నారు, మంచి మంచి మంత్రులు అయినటువంటి వారు ఉన్నారు, చాలా హయ్యర్ అఫీషియల్స్ అయినటువంటి ఉన్నారు. నాకు తెలిసిన కొంతమందిలో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యా వాళ్ళు పచ్చి హిందువులు అండ్ చాలా వాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు ఇప్పటికీ కూడా. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా అయ్యా మాకు తెలుసండి, మేము చదువుకుంది మిషనరీ స్కూల్లో అండి, మాకు ప్రభువారు అంటే ఏంటో తెలుసండి, మేము పరలోక ప్రార్థన నేర్చుకునే వాళ్ళం అండి, ఇప్పటికీ మేము ఎంతో కొంత క్రీస్తుని విశ్వసిస్తామని అని వాళ్ళు చెప్తూ ఉంటారు. బికాస్ ఆ లైఫ్ స్టైల్లో వారు ఎలా ఎదుగుతున్నారంటే దట్ ఈస్ హౌ ద క్రిస్టియనిటీ ఈజ్ హెల్పింగ్ ఫర్ ద సొసైటీ. క్రిస్టియన్స్ లేని సొసైటీ అది ఊహించలేము, కుదరదు. ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఈ రోజున ఎంతమంది యవనస్తులు, ఉదాహరణకి చెప్పాలంటే ఒక యవనస్తుని నేను తీసుకొస్తాను మన విజయవాడ నుంచే. అతని పేరు సాయి. గంజాయి తాగి ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరుగుతూ అదే లైఫ్ అనుకొని తాగుడులోను వ్యసనంలోను భయంకరమైనటువంటి జీవితంలో మునిగిపోయినటువంటి ఆల్మోస్ట్ అఘోరీలు అంటారు కదా, అలా మారిపోయినటువంటి ఆ వ్యక్తిని దేవుడు పట్టుకుని ఈ రోజున అద్భుతంగా వాడుకుంటున్నాడు. అది ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చాలా మందికి సరిగా అర్థం కాదు. నిజముగా మనము గ్రహిస్తే, ఆలోచిస్తే క్రైస్తవుల పాత్ర సమాజంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది, బలమైనది. అది మనకు ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు మీరు చెప్పిన ఈ యొక్క లక్షణాలు, డిసిప్లిన్ కానీ, మంచితనం కానీ, హెల్పింగ్ నేచర్ కానీ హైందవ సమాజంలో లేదంటారా, లేకపోతే ముస్లిం సమాజంలో లేదంటారా? కేవలం క్రైస్తవుల మధ్య, అంటే క్రైస్తవులే ఎక్కువగా ఉన్నారని మీరు చెప్తున్నారు, మరి వాళ్ళిద్దరి మధ్య లేదంటారా? వారిద్దరి మధ్య లేదని నేను అనను, కానీ వారు చేసేదానికంటే క్రైస్తవులు 10 రెట్లు ఎక్కువ చేస్తున్నారని చెప్తున్నాను. అబ్సల్యూట్లీ, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్. వాళ్ళు చేయట్లేదని నేను అనట్లా, కానీ వాళ్ళు చేసే దాని మీద 10 రెట్లు ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంది. నేను ఉదాహరణకు ఒక విషయం చెప్తాను, చిన్న సింపుల్ ఉదాహరణ. అదేంటంటే ఈ రోజున ఇండియాలో 55,000 మిషనరీ స్కూల్స్ ఉన్నాయి. 55,000 మిషనరీ స్కూల్స్, క్రిస్టియన్ స్కూల్స్. ఆ క్రిస్టియన్ స్కూల్స్ చదివే వాళ్ళందరూ క్రిస్టియన్సేనా? కాదు. ముస్లిమ్స్ ఉంటారు, ఏమండి, హిందూస్ ఉంటారు, వేరే ఇతర మతాలు ఉంటారు, జైన్లు ఉంటారు, ఇంకా దేర్ ఆర్ మెనీ అదర్ క్యాస్ట్. బికాజ్ మన కంట్రీయే భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మనం చాలా మంది ఉంటారు, అందరినీ ఆహ్వానిస్తాం, అందరికీ అడ్మిషన్ ఇస్తారు, అందరూ చేస్తారు. 55,000 మిషనరీ స్కూల్స్ ఉన్నాయంటే ఎన్ని మిలియన్స్ అండ్ పీపుల్, అంటే చిన్నపిల్లలు మన దేవుళ్ళు, అంటే ఐ మీన్ టు సే భక్తిలో కూడా
ఏది ఒక పక్కన విద్యను మనకిస్తూ డిసిప్లిన్ లైఫ్, లెట్స్ సే భక్తి కాదులే, లెట్స్ టాక్ అబౌట్ దిస్ వే, డిసిప్లిన్ లైఫ్ని మనం వారికి నేర్పిస్తున్నాము. అలా వాళ్ళని దేశానికి దేవునికి అక్కడికి వచ్చేటువంటి పౌరులుగా వారిని మనం తీర్చిదిద్దుతున్నాం కదా. వారి మీద వాళ్ళ హిందూస్లో లేదని చెప్పట్లేదు, ముస్లిమ్స్ సాయం చేయట్లేదని చెప్పలేదు, వాళ్ళు కూడా చేస్తారు. కానీ వారు చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా అసలు ఫస్ట్ చేసేది క్రిస్టియన్సే. అందులో ఏ సందేహం లేదు. అది లెక్కలు చూసుకోండి తెలుస్తుంది. మనం ఏదో ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ఎన్ని ఆ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని ఈ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని ఆలో ఉన్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలాంటి పరిచయం చేస్తున్నారు, సమాజానికి ఏం మేలు చేస్తున్నారు. సమాజానికి మన క్వశ్చన్ ఏంటంటే సమాజంలో క్రైస్తవుల పాత్ర ఏంటి, ప్రాముఖ్యత, సమాజానికి ఏం మేలు చేస్తున్నారు. అలా చూస్తే యూ విల్ సీ ఇట్ వెరీ ఫాస్ట్, ఐ మీన్ వెరీ బిగ్, వెరీ బిగ్. బట్ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు వాళ్ళు క్రైస్తవులు చేసినంత చేయలేకపోతున్నారు అనేది నేను ఒక మాట చెప్తాను. అది కూడా అదేంటంటే క్రైస్తవ్యంలో మనము క్యాస్ట్ అనేది ఎక్కువగా చూడరు. బట్ యూ సీ దట్ ఇన్ హిందూయిజం ఆర్ ముస్లిం, సరే ముస్లిం పక్కన పెడితే, ఇస్లాం పక్కన పెడితే, హిందూయిజం గురించి చూస్తే హిందూయిజం ఈజ్ మోస్ట్లీ 99% కూడా కాదు, 100% బేస్డ్ ఆన్ ద క్యాస్ట్. దే హ్యావ్ అన్టచబిలిటీ. ఇప్పటికి కూడా అంటరానితనం అనేది ఉంది. అర్థమైందండి. సో ముందు వాళ్ళని నువ్వేం క్యాస్ట్ రా, నువ్వే క్యాస్ట్ అని అడిగేస్తారు ముందు. ఫస్ట్ వాడిని చూసి క్యాస్ట్ని బట్టే వాడికి ప్రయారిటీస్ ఇస్తారు. స్కూల్స్లో అవనివ్వండి, పోలీస్ స్టేషన్లో అవనివ్వండి, కోర్ట్స్లో అవనివ్వండి, ఇంకా మీరు ఎక్కడికైనా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళనివ్వండి, వేర్ ఎవర్ యు గో మన ఇండియాలో. ఓకే, సో క్యాస్ట్ సిస్టమ్ చాలా బేస్ ఉంటుంది కాబట్టి ఈవెన్ వాళ్ళు హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రారు. బికాస్ దే థింక్ దాట్, వాళ్ళు ఏమనుకుంటారు ఈ మన క్యాస్ట్ కదా, వాడికి మనం ఏం సాయం చేయాలి. కానీ అంటరాని తనాన్ని రూపుమాపింది క్రైస్తవ్యం. గ్రేట్. సతీ సహా గమనాన్ని రూపుమాపింది క్రైస్తవ్యం. ఓకే. చిల్డ్రన్ మ్యారేజెస్ని, అదేంటి పిల్లల యొక్క వివాహాలని, బాల్య వివాహాలను నిర్మూలించింది క్రిస్టియానిటీ. బాలికలకు విద్యను ప్రాముఖ్యత పెంచింది, విద్య ప్రాముఖ్యతను పెంచింది క్రిస్టియానిటీ. సో ఎన్ని చేయలేదు, చాలా చేసింది సమాజానికి క్రైస్తవ్యం. చాలా అంటే చాలా చేసింది. ఈ రోజున ఇండియా ఇలా ఉండడానికి గల కారణం కూడా ఎంత లేదన్నా కానీ క్రైస్తవుల పాత్ర చాలా చాలా ఎక్కువ ఉందనే విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళు చేస్తున్నారు మీరు చెప్పినట్లు, కానీ క్రైస్తవులు అంత కాదనే విషయాన్ని అందరికీ తెలుసు. మనం ఇప్పుడు డైరెక్ట్గా నేనే వెళ్ళి అడగండి, మనకి హెల్ప్ ఏం రాదు. బికాస్ దే సీ దాట్ మతం చూస్తారు, కులం చూస్తారు, క్యాస్ట్ చూస్తారు. సో మనకి ఆ విషయంలో వాళ్ళు తక్కువ అని చెప్పాలి. వాళ్ళకి అది అడ్డొస్తుంది. మనం ఎందుకు వాళ్ళకి అడ్డొస్తుంది అంటే చెప్పలేం, ఇంకంతే. బికాజ్ వాళ్ళ ధర్మంలో అలా వారు దాన్ని పాటిస్తారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క పరిధులు పెట్టుకుంటారు. సో ఒకసారి చిన్న మాట చెప్తాను. రోజు రెంటెడ్ హౌస్, మా ఓన్ హౌస్ కొనుక్కోముందు రెంటెడ్ హౌస్ కోసమని వెళ్తూ ఉంటే ఒక చోట టు లెట్ అని రాస్తుంది. మా బ్రదర్ వెళ్ళి ఇక్కడ టు లెట్ అని రాస్తుంది కదా, రెంట్ ఎంత ఏమంటే ముందు వాళ్ళు అడిగారు మీరు ఏ కులం అని అడిగారు. ఏ కులం అంటే పలానా అని చెప్పారు. ఓకే, వెంటనే అని అన్నాడు మేము మా వాళ్ళకి ఇస్తాం తప్ప మీ వాళ్ళకి ఇవ్వం అని చెప్పాడు. అప్పుడు మా బ్రదర్ కూడా ఏమంటే అవునా మీరు రావాలా, అయితే మేము మా వాళ్ళ దగ్గరికి వస్తాం కానీ మీ దగ్గర రావని చెప్పాడు మా వాడు. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇక్కడ కులాన్ని బట్టి గర్వపడడం తప్పు కాదు, కానీ కులాన్ని బట్టి గర్వపడుతూ ఇతర కులాల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం తప్పు. యు ఆర్ బోర్న్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ క్యాస్ట్, ఓకే ఫైన్ విత్ దట్, ఓకే బట్ డోంట్ డిస్క్రిమినేట్ అదర్ క్యాస్ట్. నీ కులం గురించి నువ్వు గర్వపడి, నా కులం గురించి నాకు గర్వం ఉంటుంది, నీ కులం గురించి నీకు గర్వం ఉంటుంది. భారతదేశంలో కులాన్ని నిర్మూలన చేయడం అనేటువంటిది అసాధ్యం. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా అసాధ్యం. అది ఎక్కడికి పోదు. ఎందుకంటే అలా సమాజం అట్లా పెరుగుతూ వచ్చింది, అలాగ ఉంటూ వచ్చింది. ఈ రోజున క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది క్రిస్టియానిటీలో కూడా అక్కడక్కడ కొంచెం కనబడుతుందిలేండి, పూర్తిగా లేదని నేను చెప్పను. కానీ క్రైస్తవులు ఘనముగా
సమాజానికి పరిచయం చేస్తారు. ఎందుకంటే దేవుని ప్రేమను చూపించండి. దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పారు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. మొదటగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు. అదే మనం పాటిస్తాం కాబట్టే ఎవ్వరు ఇదే అని చూడం. అన్నిట్లో ఆపద వచ్చిందంటే సాయం చేస్తాం, అలా ముందుకు వెళ్తాం. క్రైస్తవులు సమాజానికి చాలా మేలు చేస్తారు, ఇతరుల కంటే కూడా. థ్యాంక్ యూ. ఈ దేశానికి క్రైస్తవులు చేసిన మేలు అంటే మీరేం చెప్పగలరు సార్? ఈ దేశానికి క్రైస్తవులు చేసిన మేలు, ఓకే, దేశాన్ని రూపుదిద్దడంలో క్రైస్తవుల పాత్ర, లేదంటే క్రైస్తవులు ఏం మేలు చేశారు అని కనుక మనం ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తికి జ్ఞానం రావాలి అంటే, ఒక వ్యక్తి జ్ఞానవంతుడిగా ఉండాలంటే, తన మానసిక స్థితి మెరుగుపడాలంటే తనకి విద్య అవసరం. ఓకే, మనకు తెలుసు బయట ఇలిటరేట్స్కి ఉన్నటువంటి వాల్యూ అండ్ ఎడ్యుకేటెడ్కి ఉన్నటువంటి వాల్యూ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు చదివినోడికి ఉండే వాల్యూ తెలిసిపోతుంది కదా, చూస్తుంటే అర్థమవుతుంది. చదివినోడికి ఒక సంస్కారం తెలుస్తుంది, 10 మందిలో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, జ్ఞానం ఉంటుంది, అదేంటో ఇదేంటో అర్థమవుతుంది, చదవగలుగుతాడు, జ్ఞానం పెంచుకోగలుగుతాడు, ఇంకా అభివృద్ధి చెందగలుగుతాడు. చదువు లేనటువంటి వాడికి ఆడి పరిస్థితి ఏంటి? వాడు అనుకుంటాడు, నేను ఇలాగ పుట్టాను, నేను ఇదే చేస్తాను, మా నాన్నగారు ఇది కూడా చేస్తాను, ఇది కూడా చేసి ఇలాగ చచ్చిపోతాను అనుకుంటాడు. బికాజ్ తన జీవితంలో ఎటువంటి డెవలప్మెంట్ ఎలాంటివి ఉండవు. ఇక్కడ ఆ విషయాన్ని గమనించినటువంటి క్రైస్తవ మిషనరీలు, ఇప్పుడు కాదండి, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 17th century. ఓకే, నేను విలియం కేరీ గారి దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ఆ విషయాన్ని గమనించినటువంటి క్రైస్తవ మిషనరీలు అప్పటి నుంచి కూడా ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ముందుగా సొసైటీని ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు అండి ఎడ్యుకేషన్ అటువంటిది కేవలం ఇండియాలో అగ్రకులస్తులకు మాత్రమే ఉండేది, అగ్రకులస్తులకి మాత్రమే. ఇక దాని తర్వాత ఉన్న వాళ్ళకి అసలు చదువు అనేటువంటిది ఉండేది కాదు. మరి ముఖ్యంగా ఆడపిల్లలకి అసలు విద్య అనేటువంటిది ఉండేది కాదు. అసలు ఆడపిల్ల చదవడం ఏంటి అనేవాళ్ళు, అంత భయంకరంగా ఉండేది. అలాంటి వాటన్నిటిని రూపుమాపి చదువు అందరికీ అవసరం, అందరు చదివితే జ్ఞానం వస్తుంది అని చెప్పి అందరికీ మరి చదువు ఉండాలని చెప్పేసే 55,000 మిషనరీ స్కూల్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన దేశంలో 55,000 మిషనరీ స్కూల్స్ ఉన్నాయి. 25 మిలియన్ స్టూడెంట్స్ చదువుతున్నారండి. 25 మిలియన్ స్టూడెంట్స్ అంటే దగ్గర 2 కోట్లకు పైగానే. ఓకే, అది మేబీ ఇంకా నేను చాలా తక్కువ చెప్తున్నానేమో అనిపిస్తుంది. ఇంకా చాలా ఉండవు, ఎందుకంటే మన దేశంలో ఇప్పటికే ఆల్మోస్ట్ 140 crores దాకా వెళ్తుంది, దగ్గర ఉంది. అంటే చూడండి ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, స్కూల్సే కాదు. ఆ తర్వాత మనం చూస్తే 5,500 హాస్పిటల్స్ ఉన్నాయండి. 5,500 హాస్పిటల్స్, మిషనరీ హాస్పిటల్స్. ఓన్లీ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, మీరు కనీసం ఓపీకి మీరు 1,000 రూపీస్ పే చేయాలి ఈ రోజున. అది మినిమం 500 పే చేయకుండా మీకు లేదు. ఒక కష్టపడేటువంటి వ్యక్తి ఎలా అంత అమౌంట్ పే చేసి ఓపీ చూపించుకుంటాడండి ఈ రోజున? చాలా కష్టం అవుతుంది. రోజుకి వైద్యం అనేది చాలా భారం అవుతుంది. అందులో కూడా మన వాళ్ళు మేలు చేస్తున్నారు. ఉచితంగా పరిచయం. మిషనరీ హాస్పిటల్స్ అంటేనే ఉచితంగా పరిచయం చేస్తారు, ఉచితంగా మెడిసిన్ ఇస్తారు, ఉచితంగా డాక్టర్స్ చూస్తారు. అది సేవా భారం. అది నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని క్రీస్తు చెప్పినటువంటి బోధ యొక్క సారాంశం అది. దాన్ని నిజంగా అర్థం చేసుకున్నవాడే ఇలా చేస్తాడు. అలా చేస్తున్నారు కాబట్టి 5,500 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ తర్వాత 16,000 హాస్టల్స్ ఉన్నాయి. బాలికలకి, బాలులకి, వాళ్ళకి, వీళ్ళకి అని చెప్పేసి 16,000 ఉచితంగా. ఎన్ని నేను చెప్పేది ఊరికే డబ్బులు తీసుకుని కాదు, ఉచితంగా. ఇంకా చెప్పండి, ఆర్ఫనైజ్లు చెప్పండి, ఇంకా నర్సింగ్ ప్రోగ్రామ్స్ చెప్పండి, ఇంకా లేదంటే కుట్టు మిషన్స్ ప్రోగ్రామ్స్ చెప్పండి. ఇంకా అంటే ఎలా చెప్పాలి మీకు? ఎందులో వాళ్ళు వీలైతే, ఎందులో వారు సహాయం చేయగలరు అనుకుంటే అందులోకి వారు వెళ్ళి సమాజానికి, వాళ్ళ జీవన విధానానికి సహాయం చేసేవారుగా క్రైస్తవులు మేలు చేస్తున్నారు. ఎంత అద్భుతం విషయం, ఎంత అద్భుతం. నేను కేవలము ఒక రోమన్ క్యాథలిక్ వాళ్ళ గురించి మాట్లాడట్లా. నేను మాట్లాడేది ఈవెన్ మెయిన్ లైన్ చర్చెస్ లైక్ లూథరన్ అవ్వచ్చు, సిఎస్ఐ అవ్వచ్చు, నార్త్ ఈస్ట్లో సిఎన్ఐ అవ్వచ్చు, ఆ తర్వాత ఈవెన్ నా ఐపీసీ అంటే ఇండియన్ పెంటెకోస్టల్ మిషన్స్ అవ్వచ్చు, ఆ తర్వాత లైక్ బ్యాప్టిస్ట్ అవ్వచ్చు, కొంతమంది ఇండిపెండెంట్ చర్చెస్ వాళ్ళు కూడా, ఈవెన్ ఇండిపెండెంట్ చర్చెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అది ఎంత గొప్ప దీవెన,
Yes. అది సమాజానికి పరిచర్య చేయడమే మనము నేర్చుకున్నటువంటి దేవుడు మనకు నేర్పించినటువంటిది. సో ముందు దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత పొరుగువాడిని ప్రేమించాలి. సో ఆ విషయాన్ని గట్టిగా మోస్తున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కేవలం ఇండియాలో కాదండి, అవును. కేవలం ఇండియాలో కాదు, ఆఫ్రికన్ కంట్రీస్లో, ఎస్. వెనకబడిన ప్రాంతాల్లో, ఏమండి ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా, ఓకే. క్రైస్తవ కంట్రీస్లో కూడా క్రైస్తవుల్ని లేపుతున్నారు. ఓకే. సో అదే ఎందుకంటే క్రైస్తవుడు లేని సమాజం నిజంగా చెప్పాలంటే చాలా పడిపోయిన సమాజం అని చెప్పాలి. ఓకే. దారిద్రత స్థితిలో ఉన్నటువంటి సమాజం అని చెప్పాలి, వెనుకబడిన స్థితిలో ఉన్న సమాజం అని చెప్పాలి, విద్య లేని సమాజం అని చెప్పాలి, సరైన వైద్యం అందని సమాజం అని చెప్పాలి. ఇవన్నీ చేసేది క్రైస్తవులే. అంటే ఒక మాట సార్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకొచ్చింది బ్రిటిష్ వారు అన్నారు కదా, మరి చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే బ్రిటిష్ వారు అంటే దోచుకునేవారు, వాళ్ళు అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తారు. ఇక్కడ బ్రిటిష్ వారు అంటే చాలా మంది అవగాహన ఏంటంటే బ్రిటిష్ వారు అంటే ఒకప్పుడు దోచుకునేవారు అని అర్థం. అంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి, క్రైస్తవులు వేరు బ్రిటిష్ వారు వేరని. అంటే తెల్లగున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులని ఫీలింగ్ అపోహలో చాలా మంది ఉన్నారు. సో దీని గురించి మీరు క్లారిటీ ఇవ్వాలి సార్. డెఫినెట్లీ సార్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తెల్లగున్న వాళ్ళందరినీ కూడా క్రైస్తవులు అనుకుంటారు, అది చాలా అబద్ధం. అండ్ రీసెంట్లీ కొన్ని వీడియోస్ నేను చూస్తే కొంతమంది వాళ్ళ వీడియోస్లో చేస్తుంటారు ఏంటంటే, చూడండి తెల్లలు కూడా మన మతాన్ని అంగీకరిస్తున్నారని చెప్తారు. వాళ్ళు రష్యా వాళ్ళు నాస్తికులు కొంతమంది. వాళ్ళు అంటే తెల్లగున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నో అసలు తెల్లగున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చినంత మాత్రాన క్రైస్తవులు కారు. వెస్ట్రన్ కంట్రీస్లో అండి ఈ రోజున ఐఎమ్ టెలింగ్ యూ క్రైస్తవ్యం తగ్గుతుంది. క్రైస్తవ్యం తగ్గుతూ నాస్తికత్వం పెరుగుతుంది అండ్ ఇస్లామిజం పెరుగుతుంది. ఈ రోజున లండన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇస్లామిస్ట్, ముస్లిమ్స్. ఏది వాళ్ళకంటే కూడా అక్కడ లండన్ స్థిరంగా ఉన్నటువంటి వారి కంటే కూడా వీళ్ళు ఎక్కువైపోయారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే తెల్లవాడిని ప్రతి ఒక్కరిని క్రైస్తవులు అనుకోవడం అది చాలా పెద్ద పొరపాటు. ఒకటి. నెంబర్ 2, మీరు అడిగిన ప్రశ్నలో బ్రిటిష్ వారు ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు కాబట్టి వారి ద్వారానే ఇది వస్తుందని చెప్పి కొంతమంది అపోహ ఉంది. యాక్చువల్లీ బ్రిటిష్ వారు ముందు మన దేశాన్ని పాలించింది పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారి తర్వాత బ్రిటిష్ వారు పరిపాలన చేశారు మన దేశాన్ని. సో మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారి సమయాల్లో ఇంగ్లాండ్ నుంచి అలాగే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి పాశ్చాత్య దేశాల నుంచి ఎంతోమంది మిషనరీలు సేవాభారంతో ఇండియాకి వస్తే ఓడల్లోనే ఆపేసేవారండి. ఓడల్లోనే ఆపేసేవారు. ఎందుకంటే ఆ మిషనరీ వస్తాడు, వీళ్ళకి విద్య నేర్పిస్తాడు, వీళ్ళు జ్ఞానవంతులు అవుతారు, రేపు పొద్దున మన మీద తిరగబడతారు, మన ప్రభుత్వానికి వీళ్ళు అడ్డుపడతారు, కాబట్టి వీళ్ళకి చదువు అవసరం లేదు అని ఒకప్పుడు వాళ్ళు భావించేవారు. అలా చాలా మంది మిషనరీస్ ఆపేసేవాళ్ళు. ఇప్పుడు గమనించండి, బ్రిటిష్ వారు క్రిస్టియన్స్ కాదు. ఓకే అందరూ కాదు. ఓకే బై బర్త్ లేదంటే బై నేషన్ అది క్రిస్టియన్ నేషనే, బై నేషన్ క్రిస్టియన్ నేషనే, క్రైస్తవ దేశమే పేరుకి. కానీ వాళ్ళు మన దేశంలోనికి వచ్చి వాళ్ళు వర్తకానికి వచ్చినట్టు వచ్చి మన దేశాన్ని పరిపాలన చేసి మన దాంట్లో ఉన్నటువంటి చాలా విషయాలు చాలా ఏమంటారంటే గూడ్స్ లేదంటే న్యాచురల్ థింగ్స్ అన్ని కూడా ఏమైతే వాళ్ళు తీసుకొని పోయారో, ఏమైతే దోచుకుని వెళ్ళిపోయారో, అలా దోచుకుని వెళ్ళిపోయిన వాళ్ళని, పొరుగువాడిని ప్రేమించిన వాడిని, హింసించిన వాడిని, కుయుక్తిగా ప్రవర్తించిన వాడిని మనం క్రైస్తవులు అన్నాం. తెల్లగున్నంత మాత్రం క్రైస్తవులు కారు. బ్రిటిష్ ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవుడు కాడు. కానీ బ్రిటిష్ ఒక నేషన్గా క్రైస్తవ దేశమే అయినప్పటికీ అలా మొత్తం అలా కౌంట్ చేయం మనం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మిషనరీలనే వాళ్ళు ఆపేశారంటే ఎందుకు ఆపేశారంటే ఇక్కడ వీడికి జ్ఞానం లేదు, వీడి జ్ఞానం నేర్చుకుంటే మనమే తిరగబడతాడు, కాబట్టి మీరు మిషనరీ మీరు రావద్దని చెప్పేసి చాలా మందిని ఆపేశారు. అట్లా ఈవెన్ విలియం కేరీ గారిని కూడా అలా ఆపేశారు కొంతకాలం. ఆయన తర్వాత ఫైట్ చేసి ఆయన కలకత్తా వచ్చి ఆయన అక్కడ పరిచయం చేసి ఆ తర్వాత ఆయన చాలా అనుభవాలు నేర్చుకొని ఆ తర్వాత శరంపూరిలో అక్కడ స్థిరపడిపోయారు. శరంపూరిలో స్థిరపడిపోయిన తర్వాత ఆయన కోసం ఇంగ్లాండ్ నుంచి ఒక 5 అసిస్టెంట్గా వచ్చి ఆయనతో పనిచేయడానికి బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ రోజున వారి కోసం పంపించింది. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్టోరీ ఇన్ దాట్. సో బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మన భారతీయుల దృష్టిలో తెల్లవుడు క్రైస్తవుడే, మిషనరీ క్రైస్తవుడే. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చేయలేకపోతున్నారు వాళ్ళు. అది నేను అడుగుతుంది. అది చేయాలి.
చేయాలి. తెల్లగా ఉన్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాడు. ఎవడైతే క్రీస్తు ప్రేమను పంచాడో, ఎవడైతే తన వల్ల తన పొరుగువాన్ని ప్రేమించాడో, ఎవడైతే సమాజానికి మేలు చేశాడో, ఎవడైతే ఆ యొక్క దుష్టత్వాన్ని పారదోలడానికి శ్రమ పడ్డాడో, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఈ భూమి మీద ఎక్కడో పుట్టి ఈ గడ్డ మీద ప్రాణాలు ఇచ్చారో వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులు. వారి వల్లే ఈ రోజున సమాజం ఇంతగా అద్భుతంగా ఎదిగిందని చెప్పాలి. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని మన మతం అని అనలేము, కానీ ఒక అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే క్రైస్తవ్యం అనే మతం కంటే ముందు మనం అందరం మనుషులమని అని చెప్పే బైబిల్ గ్రంథం గురించి మీ మాటలో మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంటుంది ఏమనని, మనము మతం కాదు, మనం క్రైస్తవులు అంటే మతం కాదు, ముందు మనం అందరం కూడా మనుషులము అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంటుంది మనకి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఓకే, అంటే మతం కంటే ముందు ఇది పొరుగువాడు, నీ పొరుగువాడు ఎవడెత్తున్నాడో వాడు మనిషి. ముందు మీరు మనుషులు. అవును, ముందు మీరు మనుషులు. సో ఇప్పటిదాకా అదే మనం చెప్పుకుంటూ వచ్చాం. ముందు మనం మనుషులు అనుకుంటాం కాబట్టే వాళ్ళకి పరిచర్య చేయడానికి, వాళ్ళని ప్రేమించడానికి ముందుకు వస్తాం. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ ఏంటంటే, సోప్ సాల్వేషన్ అని ఒకటి ఉంది. ఓకే, సోప్ సాల్వేషన్. ఓకే, ఈ మూడు దాన్ని మనం చూస్తే ఇట్స్ స్లోగన్. ఈ స్లోగన్ ఎవరిది అంటే సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి సంస్థ స్థాపించినటువంటి విలియం బూత్ గారిది. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే సోప్ సాల్వేషన్ ఏంటంటే, ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఒక వ్యక్తిని ముందుగా క్రీస్తు యొద్దకు తీసుకువచ్చే ముందు అసలు వాడి అవసరత ఏంటో తెలుసుకో. వాడు ఏ స్థితిలో ఉన్నాడో ముందు తెలుసుకో, వాడి అవసరత ఏంటో తెలుసుకో. వాడిని ముందు యహలోక పరంగా ఉన్నటువంటి ఆ యొక్క ఇక్కట్ల నుంచి, కష్టం నుంచి వాడి ముందు పైకి తీసుకురావడం చూసుకో. అందుకే ముందు సూప్ అంటే ఆహారం అనమాట. ఒక విధంగా చెప్పాలంటే సూప్ అంటే తెలుసు కండి. ఓకే, అంటే మనం ఏమంటామంటే సోపేరా అంటారు కదా, అలాగా కాదు, సోప్ కాదు, సూప్. ఇప్పుడు జావా అంటారు, రాగి జావా అంటాం కదా, రాగి జావా, జొన్న జావా అలా అంటాం కదా. సూప్ అనమాట. మన హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా మనం సూప్ తాగుతాం కదా. సో అప్పట్లో వీళ్ళు జావలు అవన్నీ తాగేవారు కాబట్టి ముందు దాన్ని అట్లా స్లోగన్ అనమాట. స్లోగన్ సూప్, ముందు సూప్ ఇవ్వు అంటే ఏంటి, తినడానికి. ఎందుకంటే వాళ్ళు కష్టించి పనిచేసే స్థితిలో ఉన్నారు. వారికి ఒక పూట గడవడం కూడా చాలా కష్టం. ముందు నువ్వు వచ్చేసి నువ్వు క్రీస్తు ప్రభువుని నమ్ము, నువ్వు విశ్వసించు, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అంటే వాడు ముందు నాకు ఆకలికి అన్నం పెట్టి అంటాడు. ఎందుకంటే వాడికి ముందు కావాల్సింది ఏంటి, ఆకలి. అది కదా తీర్చాలి. సో ముందు నువ్వు అది తీర్చడానికి ప్రయత్నించే. ముందు వాడికి భోజనం పెట్టు. వాడికి భోజనం పెట్టి వాడి కడుపు నిండాక అప్పుడు నువ్వేం చెప్తావు వాడు వింటాడు. సో ముందు భోజనం, సూప్ అంటే ముందు భోజనం. తర్వాత సోప్ అంటే నిత్యావసరాలు. ఓకే, సోప్ అంటే నిత్యావసరాలు అనమాట. ఏమి కావాలో వారికి. మీరు చూడండి, ఈ రోజున చాలా చర్చెస్లో కూడా ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఎవరైతే చాలా కష్టించి పనిచేసే ఉంటారో వారికి పాస్టర్సే ప్రతి నెల రేషన్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళకి నిత్యావసరాల కోసం ఇంత అని ఇవ్వడం కానీ, వాళ్ళే కొనిచ్చడం కానీ అలా చేస్తారు. అంతే కదా. అసలు అక్కడ పక్కన పెట్టండి, ఈవెన్ మనకి కరోనా టైంలో అండ్ మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడ సింగనగర్లో లేదా విజయవాడలో మేము పర్చేజ్ చేసాం. మేము చాలామందికి ఇట్లా సూపే కాదు, సోప్ కూడా ఇచ్చాం. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు నిత్యావసరాలు, వారికి కావాల్సిన ఒక కేజీ కందిపప్పు, కేజీ చికెన్, అంటే షుగర్ అండ్ సంథింగ్ లైక్ దట్. వాళ్ళకి నిత్యావసరాలు, సోప్స్ అండ్ సమ్ అదర్ థింగ్స్ దట్ దే నీడ్. వాళ్ళకి కావాల్సిన ఒక నెలకి కావాల్సినటువంటివి కొంచెం ఒక 15 kgs రైస్ అండ్ సంథింగ్ లైక్ దాట్. సోప్ దెన్ సాల్వేషన్ అంటే రక్షణ. అంటే ముందు వాడికి భోజనం పెట్టు, వాడు ఆకలి చూడు, ఆ తర్వాత వాడికి ఏం కావాలో అవి నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు. అప్పుడు నువ్వు వాడికి సువార్త ప్రకటించు. వాడు ఖచ్చితంగా నీ యొక్క మాట. ఎందుకంటే ముందు క్రీస్తు ప్రేమను చూపించకుండా నువ్వు సువార్త ప్రకటించేస్తాను. 2 మతాలు ఏమున్నాయో మీకు తెలుసు. ఆ మతాల్లో అదైనా ఇదైనా ఏ మతమైనా వాళ్ళు అదే బోధిస్తారు. వాళ్ళు అనుకుంటున్నారు క్రైస్తవం ప్రమాదం అని. నేను చెప్తున్నాను, అసలు క్రైస్తవ్యం మేలు చేస్తుంది సమాజానికి. ఎంత మేలు చేస్తుందంటే అలాంటి గ్రుడ్డితనంలో ఉన్నటువంటి వారిని సత్య మార్గం నడిపిస్తూ ఉంది. మీరు చూడండి, ఆ మతంలో పెద్దలు ఉంటారు కదా, పెద్దోళ్ళు. ఆ పెద్దోళ్ళ యొక్క పిల్లలందరూ ఎక్కడ చదువుతారు తెలుసు మీకు? వెస్టర్న్ కంట్రీస్ లో చదువుతారు. వాళ్ళందరూ డాక్టర్లు అవుతారు, వాళ్ళందరూ సైంటిస్టులు అవుతారు, వాళ్ళందరూ చాలా గొప్ప స్థితిలోకి వెళ్తారు.
వాళ్ళు ఏ మతాన్ని అయితే మోస్తూ ఉన్నారో ఆ మతంలో ఉన్న కింద ఉన్నారు కదా, పాడైపోతారు. ఆడు బడికి వెళ్ళడు, ఐ మీన్ స్కూల్కి వెళ్ళడు, కాలేజ్కి వెళ్ళడు, ఏడు కట్టుకుంటాడు రిబ్బను, ఏ అంటాడు, నేను అనకూడదులేండి అంటాడు, మొదలు పెడతాడు ఇక పొడి చేస్తా. ఈ రోజు చూడండి అసలు ఎక్కడ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అండ్ మెనీ ఆఫ్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా కూడా చూస్తే చాలా భయంకరమైనటువంటి ఏమంటారంటే వ్యతిరేకతలు, హింసలు వస్తున్నాయి క్రైస్తవులకి. వాళ్ళ దృష్టిలో మతం మార్చడమే ప్రమాదం అని వాళ్ళ ఫీలింగ్స్. అదే 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 వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగా మనం మతం మారుస్తున్నామంటారా? మతం అట్లా వాళ్ళు అనుకునే ఆ డేంజరస్ ఏంటి సార్? క్రైస్తవులు అందరూ వెళ్తున్నారు అంటే మతం మారుస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం సార్? మతం మారుస్తున్నాం, మనసు మారుతున్నాం. మనం మార్చేది మనసు. థ్యాంక్ యూ, వెరీ గుడ్ క్వశ్చన్. మనం మార్చేది మనసు మారుస్తున్నాం. అరే నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావు, సరైన మార్గంలో రా. నువ్వు ఇంతకుముందు ఇలా చేస్తున్నావు, నీ దేహాన్ని, నీ జీవితాన్ని, నీ యొక్క కుటుంబాన్ని, నీ సమస్తాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. అలా కాదు, నువ్వు ఇట్లా పవిత్రంగా పరిశుద్ధంగా ఇట్లా బ్రతకాలి, ఎవరికి హాని చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అన్యాయం చేయకూడదు, అదాశించకూడదు, దాశించకూడదు, నువ్వు అలా ఉండాలి, ఎలా ఉండాలని మనకి వాళ్ళకి పవిత్రమైనటువంటి చెప్పి వాళ్ళకి నచ్చదు. అట్లా ఒకడు పవిత్రంగా వాడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడని నచ్చదంట వాళ్ళకి. ఇది ప్రమాదం వాళ్ళకి. ఓకే, ఇది వాళ్ళకి ప్రమాదంగా వాళ్ళు భావిస్తున్నారు. అరే ఒకడు మంచి మార్గంలో వెళ్ళాలంటే అది ప్రమాదమా? అది వాళ్ళ గుడ్డితనం. ఇప్పుడు చెప్తానండి మీకు, ఎవరు ప్రమాదం తెలుసా? వాళ్ళకి ప్రమాదం. వాళ్ళ సిద్ధాంతాలే వాళ్ళకి ప్రమాదం, వాళ్ళ నమ్మకాలే వాళ్ళకి ప్రమాదం, వాళ్ళ యొక్క నడవడి, వాళ్ళ యొక్క ఆచార అలవాట్లు వాళ్ళకి ప్రమాదం. ఈ రోజున మీరు చూడండి ఎంతమంది యవనస్తులు గుడ్డితనంలో ఉండి ఇలాంటి మతం ముసుగులో ఉండిపోయి చిన్న పిల్లోడు సహా కత్తి పట్టుకొని చంపేస్తా అని రోడ్ల మీద తిరుగుతున్నారు చూడండి. ఈ రోజు ప్రతి ఒక్కడు అడిగేవాడు అయిపోయాడు, ప్రశ్నించేవాడు అయిపోయాడు, ఏమాత్రం అవగాహన లేకుండా ప్రశ్నించేవాడు అయ్యాడు ఈ రోజున. సో చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇదేదో పెద్ద వాళ్ళకి ఎడ్యుకేషన్ అనుకుంటున్నారు వాళ్ళు. మేము ఎడ్యుకేట్ అయ్యాము, మేము ప్రశ్నించి స్థితికి వెళ్ళాము, ఇది మా దేశం. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. చెప్పండి సార్. చాలా మందికి లేని అవగాహన నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అసలు భారతదేశం అనేటువంటిది హిందూ దేశం కాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. కొంచెం కాంప్లికేటెడ్ స్టేట్మెంటే. భారతదేశం అనేటువంటి హిందూ దేశం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. అసలు మన దేశానికి స్వాతంత్రం రాక మునుపు, అంటే 1947 బిఫోర్ 1947 అంతకు ముందు అసలు మన దేశం కాదు. అంటే మనది ఒకే దేశం కాదు. చాలా 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 రాజ్యాలు, చిన్న రాజ్యాలు, ఝాన్సీయే కానివ్వండి, టిప్పు సుల్తానే కానివ్వండి, ఇక్కడ కాకతీయులే కానివ్వండి, ఇట్లా చాలా చాలా మొఘల్లే కానివ్వండి, వీళ్ళంతా చిన్న రాజ్యాలు, అన్ని సామ్రాజ్యాలు, సామంతులు అలా ఉండేవారు. అంటే అప్పుడు మన భారతదేశం కాదు. 1947 ముందు ఇట్ వాజ్ నాట్ ఇండియా కాదు. ఇండియా నామకరణం లేదు, భారతదేశం నామకరణం లేదు. అందరూ కూడా చిన్న దేశాలు. ఇదంతా ఒక ఖండంగా లేదంటే ఒక ప్రాంతంగా అలా ఉండేది. బట్ ఎప్పుడైతే బ్రిటిష్ వారి యొక్క ప్రభుత్వాన్ని మన యొక్క దేశం నుంచి పారద్రోలని అనుకున్నారో అప్పుడున్నటువంటి గాంధీ గారే కానీ, నెహ్రూ గారే కానీ, ఇంకా మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమంటారు, పటేల్ గారు కానీ, తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు, వాట్ ఎవర్, వీళ్ళందరూ కూడా మన యొక్క స్వాతంత్ర సమర యోధులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, మనం ఇట్లా చిన్న దేశాలుగా, చిన్న రాష్ట్రాలుగా, చిన్న రాజ్యాలుగా, సామంతులుగా ఉంటే అసలు మనం వాళ్ళని ఇప్పుడు పారదోడలేం. మనం అందరం ఒకే దాని మీదకి రావాలి. కాబట్టి అలా వస్తేనే మనం చేయగలమని వాళ్ళు ఉద్దేశించే మన దేశాన్ని యునైట్ చేయడానికి వాళ్ళు ప్రారంభించి, గాంధీ గారు మన దేశంలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు ఆయన తిరిగి, ఈవెన్ మన విజయవాడ కూడా వచ్చి ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టి, ఇక్కడ అనేక మందిని మనం అందరూ కలిసికట్టుగా పోరాడాలి, మనకి స్వతంత్రం కావాలని చెప్పారు. అందుకే ఇక్కడ మన గాంధీ హిల్ అని ఉంటుంది. ఇక్కడ గాంధీ హిల్ అదే. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టి ఆయన అందరినీ పురుకొల్పారు, మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి. అలా ప్రతి చోట ఆయన వెళ్ళి అందరిని ఐక్యపరిచారు. ఆ తర్వాత మనకు వల్లభాయ్ పటేల్ గారు, తర్వాత ఇంకా సుభాష్ చంద్రబోస్, లేకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ స్వాతంత్ర సమర యోధులు వీళ్ళందరూ కూడా మన దేశాన్ని ఒక దేశముగా మార్చారు. మన దేశాన్ని ఒక దేశముగా మార్చినప్పుడు, అప్పుడు దీనికి నామకరణం చేసినప్పుడు, భారతదేశం లేదా ఇండియా అని నామకరణం చేసినప్పుడు, మీరు అందుకే రాజ్యాంగంలో కూడా ఏముంటుందంటే ఇండియా అను భారతదేశము అని ఉంటుంది. అంటే యు సీ దట్
ఓన్లీ ఇండియా అనలేదు, ఓన్లీ భారతదేశం అనలేదు. ఓకే. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన అంటే ఇది సర్వ మతాల సమ్మేళనం. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలీదా? సర్వ మతాల సమ్మేళనం. చాలా మంది అప్పటికి పాకిస్తాన్ విడిపోయినప్పటికీ చాలా మంది ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళిపోయినా ఇంకా ముస్లిమ్స్ ఉన్నారని తెలీదా? తెలుసు. ఇప్పుడు లేరా? ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించట్లేదా? సిక్కులు లేరా? బౌద్ధులు లేరా? జైనులు లేరా? క్రైస్తవులు లేరా? అందరూ అప్పటి నుంచి ఉన్నారు. సో సర్వమతాల సమ్మేళనం, చాలా కులాల సమ్మేళనం, భాషల సమ్మేళనం. ఎందుకంటే ఇదంతా ఒక్క ఇదే కాదు. కాబట్టి మనకి 1947 తర్వాత మనకి భారతదేశం లేదా ఇది వచ్చింది, కానీ ఇట్ ఈస్ నాట్ హిందూ కంట్రీ. ఈవెన్ టుడే ఇట్ ఈస్ నాట్ హిందూ కంట్రీ. ఇప్పటికీ కూడా ఇది హిందూ కంట్రీ కాదు. హిందువులు ఎక్కువ ఉండొచ్చు, హిందూ శాతం ఎక్కువ ఉండొచ్చు, హిందువులు ఉండే శాతం ఎక్కువ ఉండొచ్చు. హిందువులు ఉండే శాతం ఎక్కువ కాబట్టి ఇది హిందూ దేశం కాదు. ఓకే. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ అంత మాత్రాన్ని ఇది హిందూ దేశం కాదు అలా అని ఎవరు డిక్లేర్ చేయలేదు. మరి ఎక్కువ రైట్స్ వాళ్ళకేమన్నా ఫీల్ అవుతారు సార్? ఎందుకని సార్? అదేనండి, అమాయకత్వం, మూఢత్వం, మూర్ఖత్వం. ప్రభుత్వం అమాయకత్వం, మూఢత్వం, మూర్ఖత్వం. ఓకే, ప్రభుత్వం అంటారా? ఓకే, ప్రెసెంట్ మనకి పరిపాలిస్తున్నటువంటి ఏదైతే బీజేపీ ఉందో, ఓకే, అది హిందూ ఏమంటారు భావజాలం కలిగినటువంటిది. అది ఆల్రెడీ ఇప్పటికి థర్డ్ టర్మ్ అది చేస్తుంది. ఓకే, లెట్ us see. బట్ వాళ్ళు ఏదో చేంజెస్ తీసుకురావద్దాం అనుకుంటున్నారు, తీసుకురానివ్వండి. సో మేమే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి హిందూ దేశం ప్రకటిస్తారు, ప్రకటించండి. అంత మాత్రాన కొన్ని కోట్ల మంది క్రైస్తవులు అందరినీ చంపేస్తారా? అది సాధ్యపడుతుందా? అంటే అందరూ చూస్తూ ఊరుకుంటారా? అసలు 100% అది జరగబోదు. డెఫినెట్లీ హింసలనే వస్తాయి, సంఘానికి హింసలు వస్తాయి, అందులో సందేహం లేదు. అప్పటి నుంచి వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తాయి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. క్రీస్తు రాకడ వరకు వస్తాయండి. కానీ ఇక్కడ విషయం ఏంటి? వస్తాయి, అక్కడెక్కడ వస్తాయి. మన మణిపూర్లో చాలా భయంకరంగా వచ్చినాయి, క్రైస్తవులకి చాలా దారుణంగా వచ్చినాయి. ప్రజెంట్ ఆగినాయి. అలాగే క్రైస్తవం అక్కడ పోయిందా? క్రైస్తవులు ఎవరు లేరా? ఎవరైనా రూపుమాపగలరా? క్రైస్తవ్యాన్ని ఈ భూమి మీద నుంచి ఎవ్వరు కూడా రూపుమాపలేరు, అది ఇండియా అయినా ఇంకెవరైనా. మీరు గమనించండి, ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. కరుణాకర్ సుగ్నా స్టేట్మెంట్. నేను నిజంగా చాలా బాధపడుతున్నా. అదేంటంటే నేను చనిపోబోయే లోపు ఒక్క క్రైస్తవ పాస్టర్ అయినా జాంబియా వైరస్ అనేటువంటి వీళ్ళు ఎవరైతున్నారో వీళ్ళు ఒక్కలైనా బతుకుంటారేమో అని నేను వాళ్ళందరినీ నేను చనిపోయే లోపల అసలు దీన్ని తీసేసేయాలి, ఈ జాంబియా వైరస్ని తీసేయాలి, అసలు ఒక పాస్టర్ని కూడా ఉండకూడదు అని అంటున్నాడు. అండ్ నేను ఆశిస్తున్నాను, నేను చనిపోయే లోపల అది నాకు నెరవేరాలనుకుంటున్నానని అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. అలా జరగదు, అలా అవదమ్మా, అలా అవదు. నువ్వు కాదు, వాళ్ళ తాతకు వచ్చినా కానీ ఏమవుదు, ఆయనకంటే స్ట్రాంగ్ వాళ్ళు వచ్చినా ఏమవుదు. అసలు ఈ ప్రభుత్వం తలుచుకున్నా ఏం కాదు. ఎందుకంటే క్రైస్తవుల పక్షాన సృష్టికర్తని దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. వీళ్ళేంటండి, ఎంతకుముందు చాలా మంది అనుకున్నారు అట్లాగా క్రైస్తవుని రూపు మాపేద్దాం అని చాలా మంది ట్రై చేశారు. దేశాలను తరివేయడానికి ప్రయత్నించారు. తరుముతున్న కొద్దీ పెరుగుతున్నారే తప్ప జరిగేది ఏమీ లేదు ఇక్కడ. అసలు అలా అవ్వదండి, అవ్వదంతే. నేను అంటున్నాను, ఈరోజు కరుణాకర్ సుగ్నాతో నేను చెప్తున్నాను, ఆయనతో చెప్తున్నాను, నీ కోరిక నెరవేరదు. నీ కోరిక నెరవేరకుండా నువ్వు చచ్చిపోతావు. డెఫినెట్లీ ట్రూ. అది జరగదమ్మా, అది జరగదు డెఫినెట్లీ. ఇప్పుడు ఈయన పోరాటం ఏమంటారు సార్? కరుణాకర్ సుగ్నా పోరాటం ఏంటి సార్? ఆయన మా హైందవ మతానికి పెద్ద, లేకపోతే ఏంటి ఆయన పోరాటం అనుకుంటున్నాడు? ఆయన ప్రతిరోజు ఏదో ఒక ఆయన అనుకుంటున్నాడు, నేను హైందవ మతాన్ని మోసేస్తున్నాను, నేను అసలు హైందవ మతాన్ని చాలా మేలు చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి ఆయన ఎంత కీడు చేస్తున్నాడో వాళ్ళకు కూడా తెలుసండి. వాళ్ళలో కొంతమంది తెలుసు ఆయన ఎంత కీడు చేస్తున్నాడో, ఎంత భయంకరమైనటువంటి పనులు చేస్తున్నాడో వాళ్ళకు కూడా తెలుసు. ఆయన వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళలోనే ఉన్నారు. హైందవులోనే చాలా మంది ఉన్నారు వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు, వాళ్ళు చేసే పనులు తృణీకరించే వాళ్ళు, వాళ్ళు చేసే చాలా ఉన్నాయి, జిమ్మికులు ఉన్నాయి. వాటన్నిటిని పైకి తీసుకొచ్చి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ ఏంటంటే,
తప్పు చేస్తున్నాడు కాబట్టే కదా వాళ్ళలో వాళ్ళకి సఖ్యత కుదరట్లేదు. తప్పు చేస్తున్నాడు కాబట్టే కదా వాళ్ళు తృణీకరిస్తున్నారు. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవులు కూడా మనం కొంతమందిని తృణీకరిస్తాం, కొంతమందిని మనం చేస్తాము, అది బోధనలు ఖండిస్తాం. ఇక్కడ ఆయన ఎట్లా కాదు, ఇక్కడ కరుణాకర్ సుగుణ అట్లా కాదు. ఇప్పుడు హైందవ గ్రంథాల్లో బూతులు మాట్లాడొచ్చు ఉందా సార్? హైందవ గ్రంథాల్లో బూతులు మాట్లాడొచ్చు అనే మాట ఉందా? బూతులు మాట్లాడొచ్చు అన్నమాట. ఐఎమ్ సారీ, ఈ విషయం నేను కమెంట్ చేయను, నాకు తెలీదు. ఎందుకంటే కరుణాకర్ సుగన్ కానీ, లలిత్ కుమార్ కానీ, అమార ప్రసాద్ కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మేము సాఫ్ట్ కార్నర్తో ఉండము, ఒకప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు, మా నోట్లోంచి వస్తే లా భాషలు తప్ప మా భాషలు తప్ప ఇంకే భాషలు రావు అంటే భయంకరమైన బూత్ మాటలు. రీసెంట్ గా చూస్తే షాలేం రాజు గారి మీద కూడా కరుణాకర్ సుగన్ అనే వ్యక్తి కూడా అంటే కండోమ్ స్పాడ్ గురించి మాట్లాడాడు. అంత దారుణం. అంటే ఏంటి వీళ్ళు సమాజానికి ఇద్దామన్న మెసేజ్ ఏంటి సార్? తెలుస్తుందండి. అసలు మీకు విషయం చెప్తాను, మనం ఈ రోజు మాట్లాడుతున్నాం కానీ హైందవులు ఉన్నటువంటి వాళ్ళకే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అని తెలుస్తుంది, వాళ్ళే ఖండిస్తున్నారు. మా ఓడు మాట్లాడేది కరెక్ట్, మా ఓడు మాట్లాడేది కరెక్ట్ కాదు, మా ఓడు చెప్పేది కరెక్ట్, మా ఓడు అట్ట మాట్లాడు. ఒకవేళ ఏమైనా ఉంటే నువ్వు డాక్టరీన్ గా ఏమైనా ఉంటే నువ్వు డాక్టరీన్ గా మాట్లాడు. నువ్వు సిద్ధాంతపరంగా నువ్వు ఏమన్నా ఫైట్ చేయగలదు, సిద్ధాంతపరంగా నువ్వు నిరూపించడానికి ప్రయత్నించే, లేదా నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది ఇలా అలా అలా అని చెప్పు. అంతేగాని పర్సనల్ ఇష్యూస్కి వచ్చేసి లేకపోతే లేనివి అబండాలు మోపేసేసి ఏదో లా భాషలు మా భాషలు ఏదో మాట్లాడేస్తే మనం ఏదో భయపడిపోయి మనకెందుకు వదిలేద్దాం అని అనుకుంటున్నారు అనుకుంటా. నో, అస్సలు డెఫినెట్లీ ట్రూ. అదే ఒక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అస్సలు అలా క్రైస్తవుడు ఏనాడు భయపడ్డు, సత్యము చెప్పడానికి క్రైస్తవుడు భయపడలేదు కాబట్టే ఎప్పటికీ క్రైస్తవం ఉంది, ఉంటది. ఇంకా అవసరమైతే ప్రాణం వదిలేస్తాడు కానీ సత్యం మాత్రం చెప్పకుండా మానడు. అండ్ వాళ్ళకు నోరు పారేసుకోడు క్రైస్తవుడు. అవును, ఎందుకంటే మా దేవుడు మనకు నేర్పించాడు మనం ఎంతగా మాట్లాడాలో, ఎలా పొరుగుని గౌరవించాలో, ఎంత మర్యాదగా ఉండాలో, ఎక్కడ దాకా మనం మాట్లాడవచ్చో అక్కడ వరకే మనకు నేర్పించాడు. కాబట్టి వాళ్ళలాగా మన నోరు జారం. కాబట్టి వాళ్ళకి అదే చెప్తున్నానండి, వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళ భయం లేదు, వాళ్ళ దేవుడు ఇట్లా మాట్లాడితే ఏమైనా చేస్తాడనేది ఏం లేదు. ఓకే, ఎందుకంటే అందులో ఉన్నవన్నీ అలాంటివే, వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు అలా కొనసాగుతూ ఉంటారు. గ్రంథాలు అలా నేర్పించాయంటారా? గ్రంథాలు అలా నేర్పించాయని నేను తనను, కానీ పెద్దలు నేర్పించారన్న సార్, పెద్దలు కూడా నేర్పించారని కూడా అనకూడదు. లేకపోతే వీళ్ళ ఆలోచన అంటారా? అంతే, సింపుల్. వారి హృదయం అలాంటిది, వాళ్ళ సొంత ఇదితో వాళ్ళు అలా రెచ్చిపోతూ ఉన్నారు. ఎవరైనా సపోర్ట్ వెనకాల ఉంటే ఉండొచ్చు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ద్వేషం వాళ్ళ కళ్ళు మూసేసి సత్యాన్ని చూడకుండా ఆపేస్తుంది. నిజం, ద్వేషం వాళ్ళకి. ఆ ద్వేషం వచ్చినప్పుడు నువ్వు ఎంత సత్యమని చెప్పు, రుజువు చూపించు, నువ్వు అసలు డాగ్మేటిక్గా కళ్ళ ముందు ఇలా చూపించు, అయినా వాడు నమ్మడం. ఎందుకంటే వాడు అలా బైబిల్ ట్రైనింగ్ కూడా చేశాడంట, మళ్ళీ బైబిల్ ట్రైనింగ్ చేశారంట. కరుణాకర్ సుగ్న అని చెప్తాడు. చాలా ఒకప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను, నేను పాస్టర్ గా ఉన్నాను, అందులో సత్యం లేదు కాబట్టి నేను బయటకు వచ్చానని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాడు. సత్యం ఉందో లేదో మనకి చాలా మంది ఉన్నారు దైవజనులు. ఏ కేసు వాళ్ళు ఉన్నారు, కొంతమంది, కొంచెం అనకూడదు కానీ చెప్తున్నాను, కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను. సాంబశివరావు అన్న ఉన్నాడు, ఇంకా వేరే చాలా మంది ఉన్నారు, వికేఆర్ ఉన్నాడు, లేకపోతే ప్రసాద్ గారు ఉన్నారు, ఇట్లా దెర్ ఆర్ సమ్ అదర్ పీపుల్. నేను మోస్ట్ ఆఫ్ దెమ్ ఉన్నారు. వాళ్ళు ఆయన ఎట్లా ఆయనతో మాట్లాడాలో, ఆయన చెప్పే వాటికి ఎలా సమాధానం చెప్పాలో చెప్తున్నారు. సో దట్ వోంట్ బి ఏం అవ్వదు. అండ్ వీఆర్ ఆల్సో దేర్ టు ఆన్సర్. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఒక విషయాన్ని నేను చెప్తాను ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు అన్నగారు గురించి మనం ఒక నిమిషం మాట్లాడినట్లయితే, ఆయన క్రైస్తవ ఆయన నిజంగా ప్రభు యొద్దకు వెళ్ళడం చాలా విచారం. క్రైస్తవ్యాన్ని ఒక సరైనటువంటి బోధా పద్ధతిలో నడిపిస్తున్న సమయంలో, ఒక అద్భుతమైన పరిచయం చేస్తున్న సమయంలో, సత్యాన్ని సత్యంగా కరాఖండిగా చెప్తున్న సమయంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. చాలా సాడ్ ఫర్ దాట్. కానీ ఆయన చెప్పినవి ఏవైతే అంతకుముందు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు వినలేదేమో చాలామంది, ఇప్పుడు చాలామంది వింటున్నారు. చాలా సంతోషం అది. అండ్ ఇంకొకటి, ఆయన లాంటి వారు అనేక మందిని దేవుడు లేపుతాడు. 100% దేవుడు లేపుతాడు.
ఏనాడు కూడా నేను కరుణాకర్ సుగ్నా గారు అట్లాగే ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ యొక్క రక్షణ ఛానల్లో వాళ్ళ యొక్క చూశాను ఇంటర్వ్యూస్ లేకపోతే వాళ్ళ డిబేట్లను చూశాను. ఏనాడు కూడా ప్రవీణ్ పగడాల గారిని ఆయన మాట వాకు చేతనో డాక్టరీన్ చేతనో డిఫీట్ చేసిన ఇంతవరకు నేను చూడలేదు. అసంభవం. అండ్ వాళ్ళకి తెలుసు కూడా, వాళ్ళకి ఈ రోజున సాంబశివరావు అన్న ఛాలెంజ్ చేస్తాడు. నేను అన్నతో మాట్లాడుతాను అప్పుడప్పుడు. అన్న ఛాలెంజ్ చేస్తాడు, రండ్రా మేము చూసుకుందాం అంటాడు. వాళ్ళకి ఆయనతో వచ్చేంత ధైర్యం లేదు వాళ్ళకి. బికాస్ సాంబశివరావు అన్న కూడా ఆయన హైందవులోంచి రక్షించబడిన వ్యక్తి. అది లోతులుగా తెలుసు. ఇప్పుడు తాను విశ్వసిస్తున్న సత్యం యొక్క లోతులు కూడా తెలుసు ఆయనకి. అందుకే రండిరా మాట్లాడదాం అంటాడు ఆయన. ఆయనతో ఎవరు మాట్లాడడం కష్టం, ఆ విధంగా ఎవరు మాట్లాడడం కష్టం, ఎవరైనా మాట్లాడడం కష్టం. కాబట్టి వాళ్ళు ఫేస్ చేయలేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళలో వాళ్ళ కుర్రకారులో లేదంటే వాళ్ళ యూత్లో అన్నయ్య చాలా అసలు మన మతాన్ని మోసేస్తున్నాడు, అసలు ఆయన అని మాట్లాడితే అసలు ఏ పాస్ట్ ఆన్సర్ ఏం లేదు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం మనం. ప్రతి క్వశ్చన్కి వాళ్ళకి సరైనటువంటి జ్ఞానం లేక మిడిమిడి జ్ఞానంతో ఏదో పిచ్చి పిచ్చికి మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య ఇంకొకటి మొదలయ్యాడు, పేరేంటో నాకు సరిగ్గా గుర్తురావట్లేదు కానీ కొంచెం బ్లాక్గా లావుగా ఉంటాడు. ఎక్స్ క్రిస్టియన్ అని ఛానల్ పెట్టి ఛానల్ పెట్టి ఈ మధ్య వస్తున్నాడు, చేస్తున్నాడు. అస్సలు తనకు బైబిల్ గురించి అసలు ఏమీ తెలియదు. జీరో నాలెడ్జ్ పర్సన్. సింప్లీ అలిగేషన్ ఈ అలిగేషన్ అది ఇది అని చెప్పేసి ఊరికే కాంటాక్ట్స్ లేకుండా అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్ తీసుకొని ఇష్టం మాట్లాడేసి నేను ఒకప్పుడు క్రిస్టియన్ కానీ ఇప్పుడు నేను సత్యాన్ని తెలుసుకున్నాను, హైందవంలో సత్యం ఉందని చెప్పేసి ఏదో ప్రాపగండలు చేస్తున్నాడు. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేస్తున్నాడు, ఎంతో మందికి ఏదో చెప్పేస్తున్నాడు. మీ దగ్గర పాస్టర్లు అయితే ఇట్లా అడగండి అని చెప్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. అది నేను బుక్ రాసినని చెప్తున్నాడు. నేను చెప్తున్నాను ఈ రోజున సిపిఎఫ్ టీవీ వేదికగా నేను చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ రియల్లీ నీకు నిజంగా ధైర్యము దమ్ము ఉంటే రండి. ఓకే, డెఫినెట్లీ విల్ హ్యావ్ అ డిబేట్. ఎనీ క్వశ్చన్ యూ ఆస్క్ ఫ్రమ్ ద బైబుల్లోంచి నువ్వు ఏ క్వశ్చన్ అడుగు, నీకు బైబుల్లో నీకు ఏ తప్పు కనబడింది చూపించు. భయపడతారు రాడనుకుంటున్నాను నేను, రాడనుకుంటున్నా, భయపడతారు అనుకుంటున్నాను. 100% ఐఎమ్ ఛాలెంజింగ్ నౌ. నేను ఛాలెంజ్ చేస్తున్నా, డెఫినెట్లీ నేను ఫేస్ చేస్తా. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం కాదు. ఓకే, దైవ జ్ఞానం సరిగ్గా తెలుసుకొని మాట్లాడలే. దైవ జ్ఞానం సరిగ్గా తెలియదు కాబట్టి అలా పోయాడు అంతే. ఇంకొక విషయం సార్ తన గురించి చెప్పాలి నేను, ఆయన లోకాన్ని మారుద్దామని క్రైస్తవులను మారుద్దామని చెప్పేసి తిరుగుతా ఉన్నాడు. కానీ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ సొంత అమ్మగారిని మార్చలేడు. వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్. ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారికి చెప్పి 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 మనోడు అలసిపోయాడు. కానీ వాళ్ళ అమ్మగారు ప్రార్థనకు పోతూనే ఉన్నారు. ఈ విషయం మాత్రం ఎక్కడ చెప్పుకోలేడు. నేను అనుకుంటాను తప్పకుండా ఈ గొర్రె ఖచ్చితంగా మళ్ళీ అదే దొడ్లోకి వస్తుంది. అవును, తప్పిపోయింది గొర్రె ఖచ్చితంగా దొడ్లోకి వస్తుంది ఒక రోజున. రావాలని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. సద్హృదయంతోనే మనం మాట్లాడుతున్నాము. ఇదేదో కొట్లాడుకోవడానికో లేకపోతే దానికోసం కాదు చెప్తున్నాను. సో ఈ విధమైనటువంటి ఏదో ధోరణి మనం చూస్తున్నామో వాళ్ళు అనుకుంటున్నారు మేము మతాన్ని మోసేస్తున్నాం, మేము తప్ప ఇక్కడ మోనార్క్ లేవలేడు, మాకున్న జ్ఞానం ఎవడకలేదు అనుకుంటున్నారు. మేము అందులోంచే వచ్చాం కాబట్టి దాని లొసుకులు తెలుసు దీని లొసుకులు తెలుసు అనుకుంటున్నారు. ఒక సింపుల్ థింగ్ మీరు నమ్మే మతంలో ఉన్నటువంటి దేవీ దేవతలలో దేవుళ్ళలో ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు కాడు. బైబుల్ దేవుడు ఏనాడు పాపం చేయలేదు. అది ఓల్డ్ టెస్టిమెంట్ అయినా న్యూ టెస్టిమెంట్ అయినా పాత నిబంధన కొత్త నిబంధన అయినా బైబుల్ దేవుడు పాపం చేయలేదు. ఓకే, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏనాడు కూడా వాళ్ళు పాపం చేసిన వారు కారు. కానీ ఆయన భక్తులు పాపం చేసి ఉండొచ్చు. మనుషులు పాపం చేసి దేవుళ్ళు పాపం చేయాలి. కానీ మీ దాంట్లో దేవుడే పాపం చేశారు. ఏం చెప్పమంటారు? నేను చెప్పలేను ఈ రోజున, ఇప్పుడు చెప్పడం అవసరం లేదు. మీకు తెలుసు ఏం చేశారు. సొంత తండ్రి కూతురుతో పాపం చేయడానికి వెళ్ళడం, ఇంకా there are lots of other things, but this is not the time to speak about those things. వాడి గురించి మాట్లాడడానికి సమయం కాదు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అసలు రోతంతా మీ దగ్గర పెట్టుకొని, మీ దేవుళ్ళ దగ్గర పెట్టుకొని, మీ దేవతల దగ్గర పెట్టుకొని మీరు ఇలా మాట్లాడితే ఎట్లా? క్రైస్తవులపై జరుగుతున్న దాడుల గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాని గురించి మీ స్పందన ఏంటి సార్ అసలు? ఓకే, ఇక్కడ క్రైస్తవుల మీద దాడులు అనేసరికి ఇది క్రొత్త ఏం కాదు. దిస్ నాట్ ద న్యూ థింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినప్పటి నుండి క్రైస్తవులకి
శ్రమలు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా ఉన్నాయి. అది మనం చూస్తే యెరూషలేంలో అండ్ పౌలుగా మారిన సౌలు గారు, ఆయన క్రైస్తవులను హింసించాడు. చిన్న మాట సార్, ఇక్కడ 2011 వరకు ఇప్పుడు జరుగుతున్న దాడులు అంత ముందు ఇంతకుముందు లేవు సార్. కరెక్ట్. కేవలం ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత అవునవును, ఆంధ్ర తెలంగాణ క్రైస్తవుల మధ్య, అలానే దేశం మీద, ఉదాహరణగా మన రీసెంట్గా చూసుకున్న మణిపూర్ సంఘటన కూడా తెలుసు మీకు. ఆ సంఘటనలో 4,000 మంది 4,000 మంది క్రైస్తవులు చంపబడ్డారు. అంటే దాడులు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఈ 10 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఎందుకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన దాడులు క్రైస్తవుల మీద జరుగుతున్నాయి. దీన్ని మనం అంటే చూసి చూడనట్టే ఉండాలా? దీనికి ఎలా సార్ మన స్పందన ఏంటి సార్? ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం రాలేదనే విషయం పక్కన పెడితే, అఫ్కోర్స్ ఈ మధ్య బాగా దాడులను చాలా ఎక్కువైనాయి. దానికి గల కారణం ఏంటంటే హిందూయిజం మీద ఉన్నటువంటి ఏమంటారంటే హిందూయిజాన్ని ఎక్కువగా ప్రోపగండా చేసుకోవడం, అంటే ఇంకొంచెం హైప్ తీసుకురావడం, మతం పేరిట రాజకీయాలు చేయడం, మతం పేరిట ఏమంటారు ప్రభుత్వాలు రావడం. సో ఇది దీనివల్ల కొంచెం బాగా హైప్ అనేటువంటిది వచ్చింది. ఇంతకుముందు కూడా హిందూయిజం ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ మధ్య ప్రతి ఒక్కడు నేను హిందువుని అని చెప్పుకునే టైప్లో ఒక టైప్ ఆఫ్ ఏమంటారంటే భావన ఇంజెక్ట్ చేశారు. ఓకే, ఈ భావన ఇంజెక్ట్ చేశారు యవనస్తుల్లో లేంటే అందరిలో కూడా. అందుకని ఈ మధ్య ఇంతకుముందు ఎవడు అడగడం ఇప్పుడు అడుగుతున్నాడు, ఇంతకుముందు ఎవడు అడ్డు ఇప్పుడు అడ్డొస్తున్నాడు, ఇంతకుముందు ఎవడో క్వశ్చన్ చేయడం ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాడు. అట్లా మనకి బాగా వ్యతిరేకతలు లేదా దాడులు అనేటువంటివి మనం ప్రజెంట్ చూస్తున్నాం. ఈ ఏదైతే ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వంలో, ఎందుకంటే ఈ ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతుందో అది పక్కాగా అందరికీ తెలిసిన విషయమే. హిందూయిజాన్ని వాళ్ళు చాలా ఇదిగా వాళ్ళు చూస్తారు కాబట్టి, వాళ్ళు హైప్ చేస్తారు, హిందూయిజాన్ని ప్రోపగండా చేస్తారు కాబట్టి వాళ్ళు దాన్నే ఒక విధిగా పెట్టుకున్నారు. వాళ్ళు దాన్ని ఒక విధిగా పెట్టుకున్నారు కాబట్టి అలా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే క్రైస్తవులకు దాడులు అనేటువంటివి ఎప్పటి నుంచో ఉన్నటువంటివే. అయితే ఇప్పుడు మనం ఎలా స్పందించాలి అనే దాని గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను. ఇక్కడ స్పందనలోకి వచ్చేసరికి 2 రీతులుగా చాలామంది మాట్లాడుతుంటారు. మనం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి మనం అలా చేయవసరం లేదు, నువ్వు మోకరించి ప్రేయర్ చేయి, ప్రార్థన చేయి, దేవుడు నీ పక్షాన వ్యాజ్యం ఆడతాడు, దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు, దేవుడు నీ పక్షాన పట్టించుకుంటాడు, ఆయన దాన్ని చూసుకుంటాడు, వాళ్ళకి శిక్ష వేస్తాడు అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు. ఇదేం తప్పేం కాదు. అగైన్ రెండోది, లేదు లెట్స్ స్పీక్ అబౌట్ ఇట్, దీని గురించి మనం మాట్లాడాలి, దీన్ని ఖండించాలి, మనం ఒక శాంతియుతమైన ధర్నా చేయాలి, మన యొక్క నొప్పిని చూపించాలి అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఇలా 2 రకాలైనటువంటి భావనలు మనకి క్రైస్తవ్యంలో మనకు కనబడుతున్నాయి. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. చాలామంది ఇలా అంటారు, మేము మీకులాగా ధర్నాలు అలా రోడ్లకి మేము చేయలేములేండి, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడు అనేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది లేదు మనం రోడ్ల మీదకి ఎక్కాలి, మనం చెప్పాలి, మన పెయిన్ మనం చెప్పాలి అని. 2 కరెక్టే, 2 తప్పేం కాదు, 2 కరెక్టే. బట్ ప్రార్థించే వాళ్ళు ఉండాలి, పోరాడే వాళ్ళు ఉండాలి. ఈ విషయాన్ని గమనించాలి. ప్రార్థించే వాళ్ళు ఉండాలి, పోరాడే వాళ్ళు కూడా ఉండాలి. దట్ షుడ్ బి దేర్. అండ్ ఇక్కడ ఎందుకు మనం అలా అంటున్నాం అంటే, ఇక్కడ విషయం ఏంటంటే మన దేశం సర్వమతాల సమ్మేళనం. మనకి రాజ్యాంగంలో హక్కు ఉంది. ఆర్టికల్ 25లో మనకి రాజ్యాంగంలో హక్కు ఉంది. ప్రతి ఒక్కడు తన విశ్వాసాన్ని ప్రోపగాండా చేసుకోవచ్చు, ప్రచురణ చేయొచ్చు, ప్రకటించవచ్చు అని మనకి రాజ్యాంగంలో మనకి ఇది ఉంది, మనకి హక్కు ఉంది. అండ్ మన విశ్వాసాన్ని మనం చెప్పొచ్చు, కానీ ఎవరిని కూడా బలవంతంగా కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. కానీ మన విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు, వీధుల్లో ప్రకటించుకోవచ్చు. ఏమండి, మనం ఏ ప్లేస్లో మనకు కావాలనుకుంటే ఆ ప్లేస్లో మనం ప్రకటించుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? సో అందరికీ ఒకే రూల్ అనేటువంటిది మనకి ఆల్రెడీ ఇచ్చింది. సో ఈ రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు వలన మనకి రైట్స్ ఉన్నాయి కాబట్టి, మనం ఇదే గడ్డ మీద ఇదే భూమి మీద మనం పుట్టాం కాబట్టి, మనము కూడా భారతీయులం కనుక మనకి రైట్స్ ఉన్నాయి కాబట్టి, మనకి జీవించే హక్కు ఉంది, మనకి విశ్వసించే హక్కు ఉంది, మనకి మన విశ్వాసాన్ని పాటించే హక్కు ఉంది, ప్రచురించే హక్కు ఉంది, ఏమండి ఆచరించే హక్కు ఉంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ రాంగ్ థింగ్ టు కమ్ ఆన్ టు ద రోడ్స్. రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పెట్టుకొనో లేకపోతే శాంతియుతమైనటువంటి ధర్నాలు చేసి
మీరు చేసే తప్పు, మాకు హక్కు ఉంది, మాకు రైట్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా చేయొచ్చు, 100% చేయొచ్చు. ప్రార్థించే వాళ్ళు ప్రార్థిస్తారు, పోరాడే వాళ్ళు పోరాడాలి. ఎందుకని అంటే మనకి రైట్స్ ఉన్నాయి కాబట్టి మన దేశంలో. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ రోజున అరబ్ కంట్రీస్ ఉన్నాయి. అరబ్ కంట్రీస్లో మీరు చూస్తే వేరే ఒక మతం అనేటువంటిది ఎలా ఉండదు. ఓకే. బట్ వేరే మతస్థులు కూడా వెళ్ళి అక్కడ అక్కడ జీవిస్తున్నారు. వేరే మతస్థులు కూడా వెళ్ళి అక్కడ జీవిస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో పూజ చేసుకుంటాడు. ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో వాడేదో పూజ చేసుకుంటాడు, లేదా వాళ్ళ ఇంట్లో క్రైస్తవుడు అయితే ప్రార్థన చేసుకుంటాడు. కానీ పబ్లిక్గా ప్రార్థన చేసుకోవడానికి, పబ్లిక్గా పూజలు చేయడానికి, పబ్లిక్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళది ఇస్లాం కంట్రీ, ముస్లిం కంట్రీ. సో వాళ్ళ దాంట్లో వేరే మతాన్ని ఎలా చేయడం ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏమైనా హింసలు వచ్చినాయి అనుకోండి, వారిని ఏమైనా హింసించారనుకోండి, బయటకు వచ్చి డౌన్ డౌన్, లేకపోతే మాకు న్యాయం కావాలి, వీ వాంట్ జస్టిస్ అని చెప్పడానికి అక్కడ కుదరదు. ఏమైనా కత్తి తీసుకొని చేసేస్తాడు అక్కడ. ఎందుకంటే అక్కడ 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 వాళ్ళ రాజ్యాంగంలో, వాళ్ళ కాన్స్టిట్యూషన్లో, వాళ్ళ దేశంలో హక్కు లేదు. ఇక్కడ హక్కు ఉంది. ఇక్కడ మన దేశంలో హక్కు ఉంది కాబట్టి మనం మాట్లాడాలి. తప్పేం లేదండి, మనం మాట్లాడాలి. ఎందుకంటే మన హక్కు ఉంది కాబట్టి. హక్కుంచుకొని కూడా మనం మాట్లాడకపోతే ఎలా? మనం మాట్లాడాలి. ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళు ఉండాలి. ఏం జరుగుతుందని దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, 100%. సో ఈ రోజున క్రైస్తవుల స్పందన 2 విధాలుగా ఉంది. మీకు చెప్పాను కదా, ప్రార్థించేవాళ్ళు, పోరాడేవాళ్ళు, ఇరువురు ఉన్నారు. ఎవరు ప్రార్థించగలరో వాళ్ళు ప్రార్థించండి, ఎవరు పోరాడగలరో వాళ్ళ ముందుకు వచ్చి పోరాడండి. నథింగ్ ప్రాబ్లమ్ ఇన్ దట్. ఇక్కడ ఇంక చిన్న ఎగ్జాంపుల్, మోషే అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు కొండ మీదకి వెళ్ళు, అక్కడ కూర్చో, నీ 2 చేతులు ఇలా పైకెత్తు. నీ 2 చేతులు నువ్వు పైకెత్తినంత సేపు ఇశ్రాయేలు గెలుస్తారు. నువ్వు ఎప్పుడైతే నీ చేతులు దించుతావో ఇశ్రాయేలు ఓడిపోతారని చెప్పాడు. ఇదే సేమ్ విషయం ఆయన 2 చేతుల్లో పైకెత్తి అలా ఉంచినప్పుడల్లా ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఆయన నొప్పేసి కొంచెం ఆయన కింద దించినప్పుడల్లా వాళ్ళు ఓడిపోతున్నారు. మళ్ళీ ఇలా పైకెత్తున్నాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. అండ్ దానికి సహాయం చేయడానికి యెహోషువ, అలాగే ఏమంటారు తన అన్నయ్యటువంటి అహరోన్ గారు, వాళ్ళు వచ్చి మోషే చేతిని ఇలా పట్టుకున్నారు, ఎత్తే ఉంచు అని. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యావ్ టు డూ. అక్కడేమో యుద్ధం జరుగుతుంది, కింద యుద్ధం జరుగుతుంది, మీద ప్రార్థన చేస్తుంది. దట్స్ సపోజ్ టు బి. మన దేశంలో, నేను ఇతర దేశం గురించి మాట్లాడట్లా, మన దేశంలో ఇలా జరగాలి. ఖచ్చితంగా ప్రార్థించే వాళ్ళు ఉండాలి, తప్పేం కాదు. పోరాడే వాళ్ళు కూడా ఉండాలి. పోరాడే వాళ్ళని ప్రార్థించే వాళ్ళు చులకలు చేసి చూడకూడదు, ఏమండి. అలాగే ప్రార్థించే వాళ్ళని పోరాడే వాళ్ళు చులకం చేయాలి. వాళ్ళని ఎవరు చులకం చేయకూడదు. యూ వాంట్ ప్రే, జస్ట్ ప్రే. మరి పోరాడే వాళ్ళు ప్రార్థన లేకుండా పోరాడుతున్నారా ఏంటి? కాదు కదండి. వాళ్ళు కూడా ప్రార్థించే కదా, వాళ్ళు కూడా ప్రార్థించి సరిగ్గా సత్యాన్ని తెలుసుకొని మనకి రైట్స్ ఉన్నాయి కాబట్టి, మనకి ఇక్కడ హక్కు ఉంది కాబట్టి మనం పోరాడాలనుకుంటున్నాం. దాని తప్పే ఉంది? తప్పేం లేదు. డెఫినెట్లీగా క్రిస్టియన్ రైట్స్ కోసం పోరాడాలి, తప్పేమీ లేదండి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కొంచెం దాన్ని పక్కన పెట్టింది కాబట్టి, కొంచెం చులకన చేస్తున్నారు కాబట్టి. సమాజంలో క్రైస్తవుడు అంటే ఒకప్పుడు ఉన్నటువంటి చులకనా భావం కంటే ఇప్పుడు ఇంకెక్కువైంది కాబట్టి, అతి దారుణంగా తయారైంది కాబట్టి ఖచ్చితంగా ఖండించాలి. ఒక చిన్న మాట చెప్తాను. నేను ఒక షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళి నేను నా పర్చేస్ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చాను. నా ప్రక్కన ఇంకొక బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ ఉండి నా స్కూటీ మీద, లేదంటే స్కూటర్ మీద పాస్టర్ అని రాసిన చూశాడు. పాస్టర్ అని రాసిన చూసి ఆయన ఏమన్నాడంటే, నన్ను పరిచయం చేసుకున్నాడు. బ్రదర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు. ఎందుకండి అన్నాను. మీరు ఎంత డేర్ అయితే అలా రాసుకున్నారండి పాస్టర్ అని అన్నాడు. అందులో ఏముందండి, ఎప్పుడు రాసుకుంటే అందరూ చాలా మంది చూసానంటే, లేదండి ఈ మధ్య అసలు చాలా మంది భయపడుతున్నారు అలా రాసుకోవడానికి, మీరు రాశారండి పాస్టర్ అని, నాకు చాలా సంతోషంగా ఉందండి అంటే, థ్యాంక్ యూ బ్రదర్ అన్నాను. అంటే నేనేం గ్రహిస్తున్నానంటే, ఈ రోజున క్రైస్తవుని చెప్పుకోవడానికి భయపడుతున్నట్టున్నారు చాలా మంది, భయపడేట్టు చేస్తున్నారు, అలా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు సత్యం చెప్పడం మనకి భయపడ్డాం? అండ్ మన రైట్స్ని మనం కాపాడుకోవడానికి ఖచ్చితంగా పోరాడాలి. ప్రార్థించే వాళ్ళు ఉండాలి, పోరాడే వాళ్ళు ఉండాలి. అండ్ పోరాడే వాళ్ళని ప్రార్థించే వాళ్ళు సపోర్ట్ చేయాలి, అలాగే పోరాడే వాళ్ళు ప్రార్థించే వాళ్ళని సపోర్ట్ చేయాలి. వాళ్ళ ఇల్లు ఇద్దరు సపోర్ట్ చేసుకోవాలి. లైక్ మోషే ప్రార్థించడం, చేతులు ఎత్తడం,
వాళ్ళు యుద్ధం చేయడం లాగా. రెండు కళ్ళు లాంటివి. 100%. మన దేశంలో మనకు రైట్స్ ఉన్నాయి కాబట్టి వేరే దేశానికి వెళ్ళి అక్కడ నేను పోరాడుతుంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగం లేదు, అది అక్కడ లేదు కాబట్టి మనం ఏం చేయలేం. అక్కడ వచ్చి నువ్వు క్రైస్తవుడు అని తేలింది, నువ్వు పలానా అని తేలింది, నిన్ను చంపేస్తుంటే వి క్యాన్ హెల్ప్. ఎందుకు చంపుతావు, నేను అక్కడ నాకు హక్కు ఉందని అక్కడ అనడానికి కుదరదు. అక్కడ ఇక్కడ కుదురుతుంది, ఎందుకంటే మన రాజ్యాంగంలో మన హక్కు ఉంది కాబట్టి. సో తప్పకుండా డెఫినెట్లీ క్రైస్తవుని గురించి, క్రైస్తవ హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు రావాలి, ధైర్యంగా మాట్లాడేవాళ్ళు రావాలి, కరాఖండిగా చెప్పేవాళ్ళు రావాలి, ప్రశ్నించేవాళ్ళు రావాలి. 100%. అండ్ అలా పోరాడే వాళ్ళు ఉన్నప్పుడు పోరాడే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, పోరాడే వాళ్ళకి వాళ్ళు వెన్నంటి ఉండి నడిపించేవాళ్ళు, సలహాలు చెప్పేవాళ్ళు, అన్ని విధాల వాళ్ళు మోసేవాళ్ళు ఉండాలి. బికాస్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ రోజున నేను చాలా గమనిస్తున్నాను, పాస్టర్ అజయ్ బాబు గారు కానీ అండ్ పాస్టర్ అభినయ్ దర్శన్ గారు కానీ వారిరువురు ఈ విషయంలో కొంచెం చాలా ముందుగా ఉన్నారు, కొంచెం మంచి ఫార్వర్డ్లో ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సో యా, పోరాడాలు ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇంకొక మాట సార్, ఇక్కడ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆర్టికల్ 25, ఆర్టికల్ 19, ఈ రెండు కూడా ఏంటంటే ఒక మతాన్ని వాళ్ళు సొంతంగా ప్రకటించుకోవచ్చు, ఆచరించవచ్చు, చెప్పొచ్చు, బలవంతం మాత్రం చేయకూడదు. ఇవి ఆర్టికల్ 25, ఆర్టికల్ 19. అలాగే ఆర్టికల్ 28 నుంచి అదే లేదా ఆర్టికల్ 25 నుంచి 38 వరకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది. ఇందులో ఏంటంటే ఇవి ఒక వ్యక్తి ఆచరించే విధానానికి తన మతాన్ని తను అంగీకరించుకునే యొక్క ఈ రూల్స్ అనేవి రాజ్యాంగంలో ఉన్నాయి. కానీ ఇక్కడ నేను ఒక విషయం అడగాలనుకున్నాను ఏంటంటే సార్, రాజ్యాంగం కంటే ముందు మనుధర్మ శాస్త్రము భారతదేశంలో ఉంది. సో అదే నేను చెప్తున్నా, మీరు మళ్ళీ అలా చెప్పకండి. మన భారతదేశం కాదు, మన రాజ్యాంగం రాక మునుపు 1947 ముందు భారతదేశం కాదు, ఇండియా కాదు. ఓకే, బట్ ఈ భూమి మీద, ఈ గడ్డ మీద లేదా ఈ ప్రాంతంలో మనుధర్మ శాస్త్రం ఉంది. ఈ ప్రాంతంలో మనుధర్మ శాస్త్రం అనేది ఆచరణలో ఉండేది. అంటే ఇప్పుడు ఎలాగైతే రాజ్యాంగంలో ప్రతిదాన్ని మెజర్మెంట్ చేస్తున్నారో ఆ రోజుల్లో కూడా మెజర్మెంట్స్ ఇన్ ద సెన్స్ స్కేల్ ఏంటంటే మనుధర్మ శాస్త్రం. ఓకే, నీ దృష్టిలో మనుధర్మ శాస్త్రం గొప్పదా, రాజ్యాంగం గొప్పదా అంటే ఏం చెప్తారు సార్? బుద్ధున్నోడు ఎవడు కూడా, జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా, ఆడెవడైనా సరే, ఓకే, ఒక ముస్లిమా, హిందువా, క్రిస్టియనా అని కాదు, బుద్ధున్నోడు ఎవడైనా, ఓకే, జ్ఞానం ఉన్నోడు ఎవడైనా, ఏమండి, కళ్ళు తెరుచుకున్నాడు ఎవడైనా, ఎవ్వడు కూడా మనుధర్మ శాస్త్రం కరెక్ట్ అని చెప్పలేడు. ఎందుకు చెప్తాడు, ఎలా చెప్తాడు? మనుధర్మ శాస్త్రంలో అది వాళ్ళకి ఒక గ్రేట్ బుక్ గా సార్, అది గ్రేట్. అదే నేను లెట్ మీ టెల్ యు అండి, మనుధర్మ శాస్త్రంలో స్త్రీ యొక్క స్థానం ఏంటి? స్త్రీ ఏంటి తెలుసా? అసలు మనుధర్మ శాస్త్రం స్త్రీ ఏంటి తెలుసా? ఒక పనిముట్టు. మనుధర్మ శాస్త్రం పనిముట్టు. స్త్రీ ఎవరు? ఒక దేవదాసి. స్త్రీ ఎవరు? ఒక భర్తకి సుఖాన్ని ఇచ్చేటువంటి ఒక ఇది. స్త్రీ ఎవరు? అమాయకురాలు. స్త్రీ ఎవరు? ఆధిక్యత లేని ఆవిడ. స్త్రీ ఎవరు? విద్య లేనిది. స్త్రీ ఎవరు? ఒక దాసి. మనుధర్మ శాస్త్రంలో స్త్రీకున్న పాత్ర. అందుకేగా బాల్య వివాహాలు, ఏమండి, అందుకేగా ఏమంటారు, దేవదాసి ఇది దేవదాసి ఉండేది. అంటే ఏంటి, కన్యలను దేవాలయానికి సమర్పించేవారు. అండ్ పూజారి నుంచి పెద్దల నుంచి ఆవిడ పెడతాడు, ఆవిడతో పోయి వ్యభిచారం చేసి అట్లా వాళ్ళు జీవితాంతం అలా దేవదాసి తత్వంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనాథలుగా బతికేవాళ్ళు. చాలా ఉన్నాయి స్టోరీస్. దేవదాసి తత్వం కానివ్వండి, విద్య లేకుండా ఉండడమే కానీ, అదే విదేశీ యాత్రలు కానీ, ఇవన్నీ బహిష్కరించారు వాళ్ళు. మన ధర్మశాస్త్రంలో ఏముంది మరి ఇన్ని ఉన్నప్పుడు? మన రీసెంట్ గా మనుధర్మ శాస్త్రంలో మనిషికి మేలు చేసేది ఏది లేదు. అలాంటప్పుడు మరి ఎలాగా సార్? నిన్న షాలేం గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఏమైనా మల్లెపూల గురించి చేశారు. ఆ వ్యాఖ్యల్లో మా యొక్క హిందూ మత గ్రంథాల గురించి అని, లేకపోతే హిందూ సమాజం గురించి కానీ, ఆ హిందూ ఎలా అంటే మా యొక్క కల్చర్ని మీరు, హిందూకు సంబంధించిన కల్చర్ని మీరు పాడుగా మాట్లాడంటే, తప్పుగా మాట్లాడారని చెప్పేసి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యల గురించి వాళ్ళకి తెలియదంటారా, లేకపోతే మీరు తప్పు చెప్తున్నారని అర్థమా? ఓకే, నౌ లిసన్ కేర్ఫుల్లీ.
పూలు పెట్టుకోవడం లేకపోతే ఇవన్నీ ఏమవుతున్నాయో ఇవి మనుధర్మ శాస్త్రం గురించి విషయాలు కాదు. అంటే ఆధిక్యత, స్త్రీ ఆధిక్యత, ఆయన స్త్రీని ఏదో తక్కువ చేసినట్లు మాట్లాడారు వీళ్ళు. శాలేం రాజు గారి వ్యాఖ్యలు స్త్రీని తగ్గించి మాట్లాడుతున్నట్టు వీళ్ళు చెప్పుకున్నారు. వీళ్ళు ఆయన అలా మాట్లాడలేదు అనుకోండి, బజారు మనుషులు వలే అన్నారు. అంటే బజారు మనుషులు ఉన్నారని అర్థం, సమాజంలో బజారు మనుషులు ఉన్నారు, వాళ్ళ గురించి ఆయన మాట్లాడారు. అలాంటి వాళ్ళుగా మనకు క్రైస్తవులు ఉండకూడదు అని చెప్పేసి చెప్పాడు. అది తప్పేం కాదు. కానీ వాళ్ళని ఏదో తగ్గించి మాట్లాడుతున్నట్టు స్త్రీల యొక్క గొప్పతనం మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు మాట్లాడు. మరి ఇంతకంటే దారుణంగా మనుధర్మ శాస్త్రంలో ఉందని మీరు చెప్తున్నారు. మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, లెట్ మీ టెల్ యు దిస్. ఓకే, ఈ మల్లెపూల విషయం గురించి నేను మాట్లాడతాను. బట్ లెట్స్ కమ్ డౌన్ టు అగైన్ ఈ మనుధర్మ శాస్త్రం గురించి. మనుధర్మ శాస్త్రం గురించి వచ్చేసరికి స్త్రీ యొక్క పాత్ర, స్త్రీ యొక్క ఏమంటారంటే స్థితి అంత దారుణంగా, అంత దరిద్రంగా, అంత తక్కువలో ఉండేది. బట్ ఈ స్థితి నుంచి బయట తీసుకొచ్చింది సతీ సహగమనం. ఇంకోటి మహాభయంకరం, సతీ సహగమనం మహాభయంకరం. అసలు భర్త ఏదో రోగం అక్కడ అందులో తప్పేముంది సార్? ఇప్పుడు కమింగ్ డౌన్ సతీ సహగమనంలో తప్పేముంది సార్? ఉంది. ఎందుకు తప్పలేదంటే భర్త ఎక్కువ కాలం స్వర్గంలో బతికొండాలంటే ఏమైనా కూడా చేయాలని, అది మంచిదే కదా సార్? దట్స్ రాంగ్ యాక్చువల్లీ. ఇక్కడ ప్రయారిటీ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే చచ్చిపోతే చచ్చిపోతాం, నువ్వు చావు, కానీ నన్ను మాత్రం అక్కడ బ్రతికించు, అది కాన్సెప్ట్ మంచిదే కదా సార్? అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు సార్ ఒక వ్యక్తి స్వర్గంలో మగోడు బతుకుతున్నాడు, ఆడవాళ్ళు అయితే ఏమైంది సార్ వాళ్ళకి? ఏమైంది? ఓకే, అగైన్ ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ముందు అసలు వాళ్ళు నడిచే మార్గం సరైనది కాదు ఫస్ట్. అండ్ వాళ్ళు నమ్మేటువంటి మోక్షం, వాళ్ళు నమ్మేటువంటి వేరే ఏదైతే ఉందో అవన్నీ కూడా వాస్తవాలు కాదనే విషయాన్ని ముందు ఫస్ట్ మనం గమనించాలి. అండ్ సతీ సహగమనం గురించి మనం వచ్చినట్లయితే ఇక్కడ వాళ్ళు నేర్పినటువంటి ఎవరైతే మనుధర్మ శాస్త్రాన్ని పాటించారో, లేకపోతే ఎవరైతే ఈ క్యాస్ట్ సిస్టాన్ని ప్రేరేపించారో వాళ్ళు నేర్పినటువంటి స్థితి ఏంటి అంటే భర్త ఏ కారణం చేత చనిపోయినా, ఏమంటే రోగం వచ్చి చనిపోయినా కానీ ఆయనతో పాటు భార్య కూడా చితిలో కాలి చనిపోవాలి అని చెప్పి, అలా చనిపోవడం భార్యకి చాలా గౌరవప్రదం అని నేర్పించారు. అసలు అది చూడండి, అసలు అది వలయడం అంటే సూప్ అంటే అది అసలు వలయడం అంటే అది. అలా నేర్పించి అది గౌరవప్రదం అని చెప్పి అట్లాగా చాలామంది స్త్రీలు తమకు తాముగా చితిలో పడి చనిపోయేంతగా వారిని చేశారు. కానీ కొంతమంది స్త్రీలు దాన్ని వ్యతిరేకించారు, పారిపోయారు. ఏమండి ఆ తర్వాత విలియం కెరీ గారి ద్వారా దీన్ని పూర్తిగా సమూలంగా ఎలా సార్ ఒక స్త్రీ ఎలా తట్టుకుంటే సార్ ఆ మంటల్లో? అదే ఆక్రమణ, చనిపోయిన వాడికి ఏ ఒక్క నొప్పి ఉండదు. చూసేవాళ్ళ సమాజంకైనా హైందవ పెద్దలకి ఒక స్త్రీ యొక్క మంటలో ఆ వేదన ఆక్రందనలు వినపడరంటారా? ఇక్కడ విషయం ఏంటంటే అంటే చంపేస్తారా లేకపోతే డైరెక్ట్ గా బతుకుండా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే ఆ రోజున బ్రాహ్మణులుగా, పురోహితులుగా, మనుధర్మ శాస్త్రం అనుసరించేవారుగా, పెద్దలుగా అహము చేత ఇలా కొన్ని క్యాస్ట్ సిస్టమ్ చేత పరిగణించబడ్డారో వాళ్ళు ఏం చెప్తే అది ఖచ్చితంగా కిందోళ్ళు చేయాలనేటువంటి సిస్టమ్ ఉండేది. అసలు అది అన్యాయమా, న్యాయమా, అది మనం ఎంతవరకు చేయాలి, చేయకూడదు అని ముందు ఎవడో ప్రశ్నించేవాడు కాదు. ఫస్ట్ ఎవడో క్వశ్చన్ చేసేవాడు కాదు. అవును, ఎందుకంటే క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే విద్య లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. వాళ్ళు ఏం చెప్తే అదే పాటించడం మొదలు పెట్టేశారు. సో అలా కొంతకాలం గడిచిపోయింది, కొన్ని ఇయర్స్, సెంచురీస్, కొన్ని శతాబ్దాలు అలా గడిచిపోయింది. సో ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు కాబట్టి ఆ రోజు నాకు జరిగింది. ప్రశ్నించడం మొదలు పెట్టాక ఎప్పుడు వాళ్ళకి విద్య నేర్చుకొని వాళ్ళు ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు, ఇలా కరెక్ట్ కాదు, వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ ఉంటుంది కదా. అతను చనిపోతే అతనికి నొప్పి తెలియట్లేదు, కానీ బతుకున్న ఆవిడకి వెళ్తే ఆవిడ ఎంత నొప్పి భరిస్తుంది, అయినా ఈవిడికి ఇంకో సపరేట్ లైఫ్ ఉంటుంది కదా, ఉంటే మీరు ఆవిడని చంపకుండా విధవరాలుగా ఉంచండి, అంతేగాని ఎలా ఎందుకు చేయాలి అని చెప్పేసి అలా మొదలవడంతో విధవరాలుగా ఉంచడం మొదలుపెట్టారు. విధవరాలుగా ఉంచడం మొదలుపెట్టి గాజులు ఇవన్నీ పగలు కొట్టేసి ఏంటి తాళి తెంపేసి బొట్టు చెరిపేసి తెల్ల వస్త్రం ధరించేసి ఇంకా జీవించినంత కాలం ఎవరిని చూడకుండా, ఇంకెవరిని చూడకుండా, ఎవరిని కలవకుండా, మగోడు అనేవాడు లేకుండా అలా ఒంటరిగా జీవించడం, అలా ఒక స్థితిని వాళ్ళు ఏర్పరిచారు. ఇదంతా కూడా స్త్రీ ద్వేషి సమాజం అన్నమాట. ఓకే, అలా చేశారు ఆ రోజున. కానీ ఈ రోజు మీరు గమనించండి, అంటే స్త్రీ అంటే చెప్పు కింద, అంటే కాళ్ళ కింద చెప్పులాగా ట్రీట్ చేశారు. నేను ఈ రోజున సవాల్ చేస్తున్నా, నువ్వు నిజమైన హిందువా? ఫస్ట్ క్వశ్చన్. నువ్వు మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించేవాడువా? సెకండ్ క్వశ్చన్. నువ్వు మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించేవాడు అయితే రేపొద్దున మీ బావగారు అంటే మీ అక్కనో మీ చెల్లినో చేసుకునేవాడు చనిపోతే మీ చెల్లిని కానీ లేదు మీ అక్కను కానీ చితిలో పంపించు,
ఓకే. ఆర్ యు రెడీ? ఓకే, నీకు పుట్టింది ఆ కూతురు, ఆమెకు బాల్య వివాహం చేయి. అంటే 8 సంవత్సరాలకే 8 సంవత్సరాలకే 8 సంవత్సరాల వాడికి 32 సంవత్సరాలతో పెళ్లి చేయాలి. పెళ్లి చేయి. 6 సంవత్సరాల వాడికి 24 సంవత్సరాలతో పెళ్లి చేయాలి. రెడీయా నువ్వు? నా క్వశ్చన్ అది, రెడీయా? నువ్వు రెడీ కాదు. ఓకే, అది పక్కన పెట్టి తర్వాత దేవదాసిగా నువ్వు నీ కూతురుని ఇచ్చేయగలవా ఒక దానికి? నో, ఇవ్వలేవు. ఇవన్నీ నువ్వు చేయట్లేదే. చేయట్లేదు. ఇవన్నీ నువ్వు నమ్మేటువంటి హిందూయిజం, నువ్వు నమ్మినటువంటి మనుధర్మ శాస్త్రం నేర్పించింది ఈ సమాజానికి. కానీ ఇవన్నీ తప్పు అని, వాళ్ళకు ఒక జీవితం ఉంటుందని, వాళ్ళని తక్కువ చేసి చూడకూడదని, స్త్రీని స్త్రీగా చూడాలని, స్త్రీని సహకారిగా దేవుడు చేశాడని, ఆమెకు కూడా పురుషునికి ఉన్నంత స్వేచ్ఛ ఉందని, పురుషునికి ఉన్న సమానత్వం ఉందని, జీవించే హక్కులో, తినే హక్కులో, మంచిగా ఉండే హక్కులో, వస్త్రములు ధరించే హక్కులో అలాంటి స్వేచ్ఛ ఉందని నేర్పించింది క్రైస్తవ్యం, బైబుల్ గ్రంథం. ఏమండి? సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున సరే క్రైస్తవ స్త్రీలు పక్కన పెట్టండి, నువ్వు ఒక హిందూ స్త్రీవా? నేను అడుగుతున్నాను, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అడుగుతున్నాను, నువ్వు హిందూ స్త్రీవా? చెల్లి నువ్వైనా, లేదా అక్క నువ్వైనా, ఈ రోజు నువ్వు ఇంత స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నావంటే, ఇంత స్వేచ్ఛగా నువ్వు చదువుకుంటున్నావంటే, నువ్వు డిగ్రీలు ఇవన్నీ కంప్లీట్ చేసి నువ్వు జాబ్ సంపాదించి నువ్వేదో చేస్తున్నావంటే, క్రైస్తవులు పెట్టినటువంటి శ్రమ, వాళ్ళు చేసినటువంటి గొప్ప పరిచర్య, కృషి మాటలో చెప్పాలంటే ఒక కృషి. అది నేను చెప్తున్నా, క్రైస్తవ హిందూ ఏమంటారంటే మహిళలకు, నేను ముఖ్యంగా నేను మాట్లాడేది మహిళలకు, హిందూ మహిళలకు ఈ రోజున అంత స్థానం, గొప్ప స్థానంలో ఉన్న స్వేచ్ఛ ఉందంటే ఈ రోజున అది క్రైస్తవుల కృషి, క్రైస్తవుల యొక్క పరిచర్య, క్రైస్తవుల ప్రేమ. వాళ్ళు సమాజాన్ని మార్చారు, మేలు చేశారు. ఈ రోజు నీకు స్వేచ్ఛనిచ్చారు. ఎందుకు ద్వేషం వాళ్ళంటే నీకు? ఎందుకు ద్వేషించాలి? వాళ్ళు నీకు ఎంత మేలు చేశారు? ఒక్క నిమిషం ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. లేదు మేము అలా కాదు, మేము మనుధర్మ శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నావా, ఓకే నువ్వు ఒక దేవదాసివా, లేదా ఒక బాల్య వివాహమా, లేకపోతే నువ్వు ఒక సతీసాగమనమా, ఖచ్చితంగా నీ మూడిట్లో ఏదో నువ్వు అయిపోవాలా. నీ డ్యూటీ కేవలం పిల్లల్ని పుట్టించడమే. అంతే, నీ డ్యూటీ పిల్లల్ని పుట్టించడమే. ఒకవేళ నీ భర్తకు నువ్వు ఒక బానిస. ఒకవేళ నువ్వు కంటిన్యూగా నీకు 8 సంవత్సరాల వరకు, అంటే 10 సంవత్సరాల వరకు నీకు ఆడపిల్ల పుడితే నీ భర్త నిన్ను విడిచిపెట్టేసి వేరే భార్యను పెళ్లి చేసుకోవచ్చు. అంతే. ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీస్ మనుధర్మ శాస్త్రంలో కల్పించారు. అయ్యో, యా రైట్. సో అదే నేను దిట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో డెఫినెట్లీ బైబుల్ పరిశుద్ధత నేర్పిస్తుంది, అందుకే అది పరిశుద్ధ గ్రంథం. బైబిల్లో ఉన్నవాడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టే అది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలో నేర్పించేది పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం. ఎందుకంటే దేవుడే సృష్టికర్త కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మొబైల్ కొన్నాం అనుకోండి. ఈ మొబైల్ మనం కొన్న తర్వాత ఈ కొనినటువంటి ఆ బాక్స్లో మనకి మెనూ ఉంటుంది. ఆ మెనూ ఎందుకు అంటే ఇందులో ఉన్నటువంటి దాన్ని ఎట్లా మనం ఉపయోగించాలో రాయబడుతుంది. దీన్ని సృజించిన వాడే ఇది ఎలా ఉపయోగించాలో, ఎలా పనిచేస్తుందో, ఏం చేస్తే ఏమవుతుందో రాస్తాడు. అంతే కదండి. నేను అట్లా కాకుండా ఇష్టం చేస్తాను అంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మిషన్ కొన్నాం అనుకోండి, స్విచ్లు ఉంటాయి, 2 స్విచ్లు ఉంటాయి, అక్కడ చెప్తాడు, స్విచెస్ ఉంటాయి, అక్కడ చెప్తాడు, మెనూలో ఇస్తాడు, ఈ స్విచ్ని ఇట్లా అంటే ఇది ఇన్నిసార్లు తిప్పితే అది, ఇన్నిసార్లు తిప్పితే అది చెప్తాడు కదా. అలా కాకుండా నా ఇష్టం చెప్తే నేను చేసేస్తానంటే నీకు వాషింగ్ మిషన్ పనిచేయదు, ఆన్ కాదు, వాషింగ్ మిషన్ పనిచేయదు, బట్టలు సరిగ్గా ఉతకదు. సో ద సేమ్ వే నిన్ను సృజించిన వాడే నువ్వు ఎట్లా బ్రతకాలో చెప్పాలి, నిన్ను సృజించిన వాడే నువ్వు ఎలా జీవించాలో చెప్పాలి, ఎలాంటి పవిత్రత ఉండాలో చెప్పాలి, ఎలా నువ్వు పొరుగుని ప్రేమించాలో చెప్పాలి. అలా చెప్పగలిగినటువంటి ఏకైక దేవుడు కేవలం యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టే ఆయన మనకి 10 ఆజ్ఞలు పాత నిబంధనలు ఇచ్చారు. అదే ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని, అలాగే నీ దేవుడిని యెహోవాని ప్రేమించమని చెప్పి మనకి నూతన గ్రంథంలో ఆయన ఇచ్చారు. కాబట్టి సత్యంను బోధించేటువంటిది, పరిశుద్ధం నేర్పించేటువంటిది కేవలం ఏకైక గ్రంథం, అది బైబిల్. ఓకే, రాబోయే తరానికి క్రైస్తవుని మనం ఎలా అందించాలి సార్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ ఈ విషయం చాలామంది ఆలోచించాలి. రాను ఏమవుతుందంటే అండి, క్రైస్తవ్యం ఒక విధమైనటువంటి మాయలోకి వెళ్ళిపోతుంది. ఎలాంటి మాయలోకి వెళ్ళిపోతుందంటే సరైన భక్తి రావట్లా. అందరూ ఆదివారపు క్రైస్తవులు అయిపోతున్నారు. ఓన్లీ సండే క్రిస్టియన్స్. ఏంటి మిగతా రోజులు అంటే వీఆర్ వెరీ బిజీ.
ఈ మధ్య మనం కొన్ని చూస్తూ ఉంటాం, వెన్స్డే చర్చెస్కి రారు, ఫ్రైడే ఫ్రైడే శ్రీలంక సమాజం, మళ్ళీ సాటర్డే ఉపవాస ప్రార్థనలు. ఒకప్పుడు అమ్మో చాలా భక్తి ఉంది. చాలా భక్తి పరులు. తగ్గుతుంది, ఇప్పుడు లేదని అనట్లేదు, కంప్లీట్గా తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. ఏంటంటే బిజీ అయిపోయాం, పని నిమిత్తం ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయాం, అక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయాం, కుదరట్లేదు. అలా రకరకాల కారణాల చేత సాతానుడు మన అలా ఉచ్చులో పడేసి తీస్తున్నాడు. సంఘములో ప్రప్రథమమైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య ఏంటో తెలుసండి? సండే స్కూల్ పరిచర్య. మీరు అన్నారు కదా రాబోయే తరం అని, ఆ రాబోయే తరం వీళ్ళే. ఈరోజు సండే స్కూల్ పిల్లలే రేపటి యూత్. ఓకే, ఈరోజు యూతే రేపటి విశ్వాసులు. Isn't it true? yes right, అంతే కదా. yes. కాబట్టి ముందు ఏ సంఘానికైతే సండే స్కూల్ పరిచర్య లేదో గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ పరిచర్య అక్కడతోనే కొద్ది రోజులు ఆగిపోతుంది, అక్కడతోనే కొద్ది రోజులు ఆగిపోతుంది, చచ్చిపోతుంది. ఇట్స్ డెడ్ స్టేజ్ అనమాట. ఓకే, సో సంఘములో మొదటిగా సండే స్కూల్ పరిచర్య చాలా చాలా ప్రాముఖ్యం ఉండాలి. సండే స్కూల్ టీచర్స్ ఉండాలి. అండ్ చిన్నప్పటి నుంచే బాలుడు తను నడవలసిన త్రోవను బాల్యమందే నేర్పించమని దేవుని వాక్యం చెప్పినట్లు, సామెతలు చెప్పినట్లు వానికి బాల్యమందే నేర్పించాలి. అలా నేర్పిస్తేనే వాడు దాన్ని ఎప్పటికీ వాటి నుంచి తొలగిపోవడం చెప్పినట్లుగా యూత్కి వచ్చినా కానీ, ఆ తర్వాత విశ్వాసులుగా తయారైనా కానీ, మ్యారేజ్ చేసుకుని ఇంకో చోటకి వెళ్ళినా, పోనీ ఇక్కడే మ్యారేజ్ చేసుకుని ఉన్నా, ఎలా ఉన్నా సరే వాళ్ళ రేపొద్దున సంఘంగా తయారవుతారు. ఇది నెక్స్ట్ తరం, ఇది నెక్స్ట్ తరం, నెక్స్ట్ తరం, నెక్స్ట్ తరం, అలా నెక్స్ట్ జన్ అట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది లేకపోతే అనుకో, సండే స్కూల్ పరిచయం లేకపోతే ఇంకా ఇంకో నెక్స్ట్ జన్కి మనకి ఎవరు ఉంటారని అర్థం. అంటే మనం సరైనటువంటి వారిని మనం చేయలేదని అర్థం. సో నెక్స్ట్ తరానికి మనం ఎలా అందించవచ్చు అంటే, సత్యవాక్యం నేర్పించాలి, సత్యం నేర్పించాలి, క్రీస్తే దేవుడు అని చెప్పాలి, అపోస్తుల బోధ నేర్పించాలి. అపోస్తుల బోధ అంటే ఏంటి? ఏసే దేవుడు, ఇది అపోస్తుల బోధ. మారు మనసు, ఇది అపోస్తుల బోధ. ఏమండి? మళ్ళీ అంతేకాకుండా ఏమంటే బాప్తిజం అపోస్తుల బాధ, ప్రభురాత సంస్కారం అపోస్తుల బాధ, సహవాసం అపోస్తుల బాధ, ఉపవాసం అపోస్తుల బోధ, ఇవన్నీ అపోస్తుల బోధ. అపోస్తుల బోధల్లో సంఘాన్ని కట్టాలి ఎప్పటికైనా అదే. అండ్ అదే సరైనటువంటి భక్తిదానికి తీసుకొస్తుంది, అంతేగాని ఇంకా వేరే వేరే వాటి గురించి కాదు. సో ఆ విషయాన్ని మనం గట్టిగా మనం గ్రహించాలి. అంతేకాకుండా ఈ రోజున చాలామంది యొక్క అపోహ ఏంటంటే ఏంటంటే, ఎవరైతే పెద్ద పెద్ద చర్చిలు, మెగా చర్చిలు కలిగి మెగా ఇదిగా ఉండి బాగా స్క్రీన్లు పెట్టి, లేదంటే బాగా హోందాగా ఉన్నట్లుగా మంచి మంచి కాస్ట్లీయెస్ట్ డ్రెస్లు వేసుకొని కాస్ట్లీయెస్ట్ కారులో BMWలో దిగుతారు, వాళ్ళే అసలు నిజమైన దైవజనులు, నిజంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. సో మెటీరియల్ బ్లెస్సింగ్స్ని బట్టి ఒకళ్ళు ఆశీర్వదించబడ్డారని కాదు, ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, స్పిరిచువాలిటీని బట్టి. అలాగని 1000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు మా సంఘానికి, కాబట్టి అది కూడా మళ్ళీ ఆశీర్వాదం కాదు. అంతమందిలో ఎంతమంది నిజంగా భక్తిగా ఉన్నారు అది నీకు తెలుసా? నువ్వెలా ఉన్నావు చెప్పు. దేవుడు రేపు పొద్దున మనం దేవుని దగ్గరికి వెళ్తే నీకు 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది సంఘస్థులు నడిపినా, నువ్వు దేవుని ముందుకు వెళ్తే దేవుడు ఫస్ట్ అడిగేది నీ 1,00,000 మంది ఎలా ఉన్నారని అడగడు, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. నీ పరిశుద్ధత ఎలా ఉందని అడుగుతాడు, నువ్వు ఎలా జీవించావు, నువ్వు ఎలా పరిచయం చేసావు, నువ్వు దేవుని కోసం అలా చూస్తాడు దేవుడు. అవేమి ఆ 1,00,000 మంది సంగతి వాళ్ళు వేరే విషయం. సో అక్కడ మనం దాన్ని గ్రహించాలన్నమాట. క్రైస్తవులు రాజకీయాల్లోకి రావచ్చా అంటే, చాలా మంది ఒక అభిప్రాయం ఏంటంటే, రాజకీయం అంటేనే మోసం, అబద్ధం చెప్పాలి, రకరకాల అంటే రకరకాల తప్పులన్నీ రాజకీయంలో ఉంటాయని క్రైస్తవుల బాధన. ఆ ఆలోచన కూడా అలానే ఉంది. అసలు క్రైస్తవులు అనే వాళ్ళు రాజకీయంలో రావచ్చా, పొలిటీషియన్గా ఉండొచ్చా, ఎలక్షన్లో పోటీ చేయొచ్చా? ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూసుకున్నా, లేదా బయట క్రైస్తవ మతంలో చూసినట్లయితే, క్రైస్తవంలో చూసినా కూడా కానీ అభినయ దర్శన్ గారు అనేకమైన పోరాటాలు పోరాడుతూ ఉన్నారు. రీసెంట్గా కాకినాడ ఒక సంఘటన జరిగింది, అక్కడ నేను కూడా వెళ్ళాను. ఒక పాస్టర్ గారిని ఎస్ఐ గారు, సిఏ గారు ఇద్దరు కలిసి సమర్పణ రాజు అనే అతన్ని, పాస్టర్ గారిని, వాళ్ళ అన్న కొడుకుని, ఇద్దరిని రబ్బరుతో ఒకటి చేసిన బెల్ట్ని కొట్టేసి కింద బాత్రూంలో పడేసి కొట్టేశారు. వేరే వాళ్ళు వచ్చి దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఈయన స్టేషన్ తీసుకొచ్చి ఈయన మీద రివర్స్లో కొట్టారు. ఎందుకు? కేవలం
సార్ వాళ్ళు కొట్టి మీరు కొడుతున్నారు అనేది మాట అడిగినందుకు కొట్టారనమాట. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు అభినయ్ గారు వెళ్ళి పోరాటం చేశారు చాలాసార్లు. ఇలాగా అంటే వీటిని చాలా మంది వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. అసలు క్రైస్తవుడు ఇలా మాట్లాడొచ్చా, ఇలాంటి పోరాటాలు చేయొచ్చా, ఇలాగా అంటే వాయిస్ని రైజ్ చేయొచ్చా అని చాలా మంది అనుకుంటా ఉన్నారు. అందుకని క్రైస్తవులు అసలు రాజకీయాలకు రావచ్చు అంటారా? డెఫినెట్లీ. ఇక్కడ ఆల్రెడీ నేను దాన్ని లిటిల్ బిట్ ఆన్సర్ చేశాను ఇంతకు ముందు. ఎస్, మనకు ఆ హక్కు ఉంది, మనకి రాజ్యాంగంలో మనకి హక్కు ఉంది కాబట్టి డెఫినెట్లీ జస్ట్ లైక్ అదర్స్, ఎవరైతే హిందూసే కానీ ముస్లిమ్సే కానీ లైక్ పంజాబ్లో సిక్కులే కానీ అలా ఎవరైతే వేరే మతాల్లో అందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో రాజకీయంలో అలా డెఫినెట్లీ పార్టిసిపేట్ చేసే ఆ హక్కు మనకు ఉంది, డెఫినెట్లీ చేయొచ్చు. లెట్ మీ టెల్ యూ దిస్, కొంచెం దీనికి ఒక లిటిల్ బిట్ కొంచెం ఆన్సర్ ఏంటంటే మనం బైబిల్ నుంచి కూడా చూసుకున్నా యోసేపు ఒక పొలిటికల్ లీడర్, ఓకే, అండ్ కమింగ్ డౌన్ టు డానియల్ ఈజ్ అ పొలిటికల్ లీడర్, అండ్ డేవిడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కింగ్, ఓకే, అండ్ సోలమన్ ఈజ్ అ కింగ్. వీళ్ళందరూ పొలిటికల్ లీడర్, వీళ్ళందరూ రాజకీయం. అసలు రాజకీయం నువ్వు నేర్చుకోవాలంటే నువ్వు చదవాల్సింది బైబిల్, ఎందుకంటే బైబిల్లో ఉన్నంత రాజకీయం ఎక్కడ లేదు బయట. అంతగా రాజకీయం లేదంటే ఏ రకమైన రాజకీయం సార్? రాజకీయం అంటే రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. రాజకీయం అంటే పొలిటీషియన్, ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట. రాజకీయం అంటే అదొక రకమైన ఓడు, అంటే ఒక ఇద్దరి మధ్య ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు ఈ రాజకీయం చేస్తున్నాడు రా అంటారు. మీరు చెప్పేది అది కూడా డెఫినెట్లీ అది కూడా మీరు బైబిల్లో నేర్చుకోవచ్చు. ఎందుకు నేర్చుకోవచ్చు అంటే అక్కడ రాజుల మధ్య జరిగినటువంటి సంఘటనలు, లేకపోతే ఎలా ఒక విషయాన్ని డీల్ చేశారు, ఎలా రాజకీయం చేశారు, ఎలా కొన్ని చోట్ల వాళ్ళు తెలివిగా ప్రవర్తించారు, ఇవన్నీ మనం బైబిల్లో నేర్చుకోవచ్చు. మనకి రాజకీయం బైబిల్లో కంప్లీట్గా ఉంటుంది, దాని గురించి అసలు ఏమంత సందేహం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రజెంట్ రాజకీయంలోకి రావచ్చా, క్రైస్తవులు రావచ్చా అంటే డెఫినెట్లీ మనం బైబిల్లో కూడా చూస్తున్నాం కాబట్టి రావచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ హక్కు ఉంది కాబట్టి మనం ఏమైనా అరబ్ కంట్రీలలో పోరాడలేము, పోటీ చేయలేము, అక్కడేమో మనం ఎమ్మెల్యేగా ఎంపీగా నిల్చోలేము. బట్ ఇక్కడ మనకి హక్కు ఉంది కాబట్టి డెఫినెట్లీ క్రైస్తవులు కూడా రాజకీయంలోకి రావచ్చు, అందులో ఏ సందేహం లేదు. బికాస్ బైబిల్ ఈజ్ దేర్ అండ్ బైబిల్లో ఉన్నటువంటి విశేషాలు మనకి అర్థమవుతున్నాయి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇంతకుముందు మాట్లాడినట్లుగా రాజకీయంలోకి వస్తే వాళ్ళు ఎంత నీతిగా, ఎంత భక్తిగా, ఎంత న్యాయంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా అండ్ ఎంతగా క్రీస్తు ప్రేమను చూపించే వారిగా ఉంటారు అనేది క్వశ్చన్. అఫ్ కోర్స్ దట్స్ ఎ క్వశ్చన్. సో ఇక్కడ నేను యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్గా నేనేం చెప్తానంటే అది వారికి వ్యక్తిగతం, వారి వ్యక్తిగతం. ఎందుకంటే ఇప్పుడు నేను క్రిస్టియన్ని, నేను పోటీ చేశాను. వాస్తవానికి ఒక క్రిస్టియన్ పోటీ చేస్తున్నాడు అంటే 100కి 99% గెలవడు. ఓకే, ఎందుకంటే మొత్తం క్రిస్టియన్ సమాజమే కాదు, లేదు కాబట్టి వేరే ఉన్నారు కాబట్టి. ఒక క్రిస్టియన్ పోటీ చేస్తున్నాడు, ఆయన గెలిచాడు అంటే, పోటీ చేసి గెలిచాడంటే ఎలా గెలిచాడు అంటే ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, డబ్బు, ఆయన చేసినటువంటి పనులు, వాటిని బట్టి గెలుస్తాడు. అంతేగాని నేను క్రైస్తవుని కాబట్టి నాకు ఓటు ఏమంటే ఎవడు గెలడు. అసలు అది లేదు, అది మర్చిపోండి. ఇంకా అది జరగని పని. అది నేను క్రైస్తవుని కాబట్టి నాకు ఓటు ఏంటంటే అది జరగని పని. కానీ నేను మంచి పనులు చేశాను కదా, మీరు చూశారు కదా, నాకు నేమ్ ఉంది, అలా నాకు పరపతి ఉంది, లేకపోతే నాకు ధనం ఉంది, నేను చేయగలను, ఆయన చేయగలడు, ఆయన వర్క్ చేయగలడు అనే నమ్మకం ప్రజలకు కలిగితే వాడు క్రైస్తవుడు, ముస్లిం ఎవరైనా వేస్తారు. సో అట్లా మనం ఏమన్నా గెలిచే అవకాశం అయితే 100% ఉంది. అయితే అట్లా ఆ రీతిలో. అంతేగాని నేను జస్ట్ బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ సో నాకు సపోర్ట్ చేయమంటే మిగతా ఇల్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ సపోర్ట్ చేయరు. బట్ ఒకవేళ బై గాడ్స్ గ్రేస్ ఒకవేళ గెలిచిన తర్వాత వారికి ఉన్నది చెప్పాను కదా, నీతిని, భక్తిని, న్యాయంను వాళ్ళు కాపాడువారై, పవిత్రత పరిశుద్ధను వాళ్ళు కాపాడువారై, వాళ్ళు కూడా అలాగే ఉంటూ న్యాయంగా వాళ్ళు నడుచుకుంటూ అలా వెళ్ళడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక క్రైస్తవ లీడర్, రాజకీయ నాయకుడు చేయాలి. ఇప్పుడు చేయగలడా? తెలియదు, చెప్పలేం. చేయగలడా అంటే తెలీదు, చెప్పలేం. రెండోది చెయ్యాలంటే 100% చేయాలి. చేయనిస్తారా అని ఇంకో క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం భక్తిగా ఉండాలనుకుంటాం, మనం నీతిగా ఉండాలనుకుంటాం, మనం న్యాయం చేయాలనుకుంటాం, మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం, కానీ ఫోర్స్ ఉంటుంది వెనకాల ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఫోర్స్కి లోపడాల్సినంత అవసరం వస్తుంది, లేకపోతే ఆ సీట్ ఉండదు, ఆ అధికారం ఉండదు.
లేదంటే ఇట్లాంటి కొన్ని ఏమంటారంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే క్రైస్తవులు రావచ్చు, ఎస్ డెఫినెట్లీ రావచ్చు, వాళ్ళ పొలిటీషియన్ అవ్వచ్చు. మనం మన మన హక్కుల కోసం ఒక అసెంబ్లీలో ఒక పార్లమెంట్లో మాట్లాడవచ్చు, డెఫినెట్లీ మాట్లాడాలి. ఈరోజు నిజంగానే ఎవరున్నారు? ఒక్క క్రైస్తవుడు కూడా లేడు పార్లమెంట్లో కానీ లేకపోతే దీంట్లో కానీ మాట్లాడడానికి. ఒకవేళ అతను క్రైస్తవుడు అయినా నేను క్రైస్తవుని కాబట్టి మాట్లాడుతున్నాను చెప్పుకోలేడు అక్కడ పార్లమెంట్లో కానీ ఇదిలో కానీ. కానీ మీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. బట్ మీరు చూడండి ఓవైసీ ఆయన పేరు ఏంటంటే మనకి హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, వాళ్ళు చూడండి, వాళ్ళు బల్లగుద్ది గట్టిగా మాట్లాడతారు. వాళ్ళ ముందు 2-3 ఉంటారు బహుశా, బట్ వాళ్ళు బల్లగుద్ది గట్టిగా మాట్లాడతారు. అలాంటి ధైర్యం మన వాళ్ళకి కావాలి, డెఫినెట్లీ కావాలి. అక్కడ నుంచొని క్రైస్తవ సమాజం పట్ల, క్రైస్తవ హక్కుల పట్ల మాట్లాడగలిగే వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో ఉండాలి. ఇది నా ఆకాంక్ష. ఓకే, ఇది నా ఆకాంక్ష, దేవునిలో నా ఆకాంక్ష. అలా ఉంటే మంచిది. అలా న్యాయంగా నీతిగా ఉంటూ చేస్తే చాలా అద్భుతమైనటువంటి విషయం ఉంటుందని మాత్రం 100% నేను చెప్పగలను. కానీ ఇదేంటంటే మిగతా ఏవైతే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అధిగమించగలగాలి. వాటిని చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా డెఫినెట్లీగా చాలా అద్భుతంగా మన ఏమంటారంటే క్రైస్తవ సమాజం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవులు కేవలం ఏదో దాడులు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని చేస్తున్నారు. అలా కాదు, అక్కడ పార్లమెంట్లో లేదంటే అసెంబ్లీలో కూడా వాళ్ళ పక్షాన్ని మాట్లాడగల ఒక గట్టి వాయిస్ ఎవరైనా ఉంటే అది చాలా చాలా అద్భుతం. దేశం చూస్తుంది, రాష్ట్రం చూస్తుంది. ఉన్నాడు అక్కడ మాట్లాడేవాడు, ఉన్నాడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ సమాజం నేను చెప్తున్నాను, నేను డెఫినెట్లీ ఐఎమ్ సపోర్టింగ్ షాలెం రాజన్ గారు, ఐఎమ్ సపోర్టింగ్ అభినయ్ దర్శన్, ఐఎమ్ సపోర్టింగ్ అజయ్ బాబు గారు ఇన్ దిస్ కేస్. ఈ విషయంలో దాట్ దేర్ షుడ్ బి ఒక ఖచ్చితంగా ఒక క్రిస్టియన్ లీడర్ అనేటువంటి వాళ్ళు ఉండడం అనేటువంటి చాలా మంచి పద్ధతి, ఉంటే మంచిది. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి అవన్నీ దేవునికి వదిలేద్దాం. బట్ ఉంటే చాలా మంచిది. అటు రీతిలో ఈవెన్ మనం అందరం ఒక ఓటు బ్యాంక్గా మారాలి అనేటువంటి మాట 100% వాస్తవం. అలా మనం మారగలిగితేనే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారో, లేదా రాబోయే వాళ్ళు ఉన్నారో, వాళ్ళ ముందు మనం ధైర్యంగా మాట్లాడడానికి, మన హక్కుల్ని మనం నెరవేర్చుకోవడానికి, మనకున్న రైట్స్ని మనం పొందుకోవడానికి నిజంగా అది చాలా మంచి ప్రయత్నం అవుతుంది, సులువు అవుతుంది అనే విషయంగా మనం గమనించాలి. అంతేగాని మనకి అసలు అలాంటి రైట్స్ ఏం లేకుండా ఏదో 10 మంది వచ్చి అలా దట్స్ నాట్ ద రైట్ థింగ్. లెట్ మీ టెల్ యూ దిస్ హియర్. వన్నెస్ అనేటువంటి ఒక ఆడియో మనం చూస్తూ ఉంటాం. ఒక ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్, అలా 3 సీజన్లు ఏవో వచ్చినాయి. ఓకే, ఐ అప్రిషియేట్ బ్రదర్ డేవిడ్ పార్లాని అప్రిషియేట్ చేస్తాను, వెరీ గుడ్ ఐడియా. బట్ లెట్ మీ టెల్ యూ దిస్, పాడడానికే లేదా ఏమంటారు ఒక మంచి ప్లాట్ఫామ్ మీద కనబడడానికే విలువైన వస్త్రాలు ధరించి ఆయనకు వచ్చిన ఈయనొక శరణం, అక్కడ వచ్చి ఈవిడొక ఒక మంచి మ్యూజిక్ లేక మంచి షూటింగ్, ఇదేనా వన్నెస్ అంటే? వన్నెస్ అంటే ఇక్కడ దాకా ఆపేద్దామా? నేనే చెప్తున్నాను. నేనేమంటున్నానంటే వన్నెస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వన్నెస్కి పార్టిసిపేట్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో ఎంతమంది దైవజనులు, సోకాల్డ్ పెద్దోళ్ళు, సోకాల్డ్ ఘనమైన పరిచయం చేస్తున్న వాళ్ళు, సోకాల్డ్ పెద్ద పెద్ద చర్చలు కలిగినటువంటి వాళ్ళు, సోకాల్డ్ మంచి ఫేమ్ నేమ్ కలిగినటువంటి వాళ్ళు ఎవరుతున్నారో, అలా ఎవరైతే వచ్చి ఒకే స్టేజ్ మీద వచ్చి కూర్చొని పాడారో, నించొని పాడారో, అలాగే క్రైస్తవులకు కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, దాడులు, ఇలాంటి హింసలు వచ్చినప్పుడు అలాగే రండి. ఓకే, కట్టండి, కట్టుకొని రండి. మీ సంఘాలు కూడా రమ్మని చెప్పండి. ఒక పెద్ద స్టేడియంలో మీటింగ్ పెట్టండి. ఒక పెద్ద స్టేడియంలో మీటింగ్ పెట్టండి. మీకు భారం లేదా? మీకు బాధ్యత లేదా? ఎవరో చిన్న పాస్ అవడో మాట్లాడతాడా? వాళ్ళు ఎవరు లెక్క చేస్తారా? నేను లెక్క చేసే స్థితిలో నువ్వు ఉన్నావు, నువ్వు ఆ స్థితికి ఎదిగావు. నేను కంప్లీట్ చేయండి, ఆ స్థితికి ఎదిగావు. సో కూర్చోండి, ఒక 50 మంది, ఒక 100 మంది దైవసేవకులు కూర్చోండి, పెద్ద పెద్ద సంఘాలు కూర్చొని సమాజానికి చెప్పండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. యాజ్ ఎ క్రిస్టియన్ కౌన్సిల్, యాజ్ ఎ క్రిస్టియన్ పీపుల్గా మేమందరం దీన్ని ఖండిస్తున్నాం, దీని గురించి మాకు న్యాయం కావాలి, అడగండి. ఇంతమంది కలిసి అడిగితే ఎందుకు రాదు? ఎందుకు సార్ పెద్ద పెద్ద పాస్టర్లు ఈ విషయంలో ముందుకు రావట్లేదు? ఏంటి సార్ అసలు వాళ్ళకి ప్రాబ్లం ఏంటి?
ప్రాబ్లం ఏంటంటే పెద్ద పెద్ద సంఘ నాయకులు ఉన్నారు, 10,000 మంది, 20,000 మంది, 50,000 మంది, 1,00,000 మంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. సానుభూతి మాత్రం తెలియజేస్తారు. అది ఎందుకు ఇలాంటి విషయాలు ముందుకొచ్చి వాళ్ళు మాట్లాడితే ప్రభుత్వమే దిగొస్తుంది కదా. దిగి రావాలి కదా. ఏమండి, ఒక మీటింగ్ పెట్టావు, 1,00,000 మంది వచ్చారు, నీకు ఎమ్మెల్యే కాల్ చేస్తాడు, ఎంపీ కాల్ చేస్తాడు, లేదంటే మనం పిలవగానే వచ్చేస్తారు. ఎందుకంటే అంతమంది ఉన్నారు కాబట్టి అదొక ఓట్లు కదా వస్తారు కదా. సీఎంఏ వస్తాడండి, అవును, రాడా? 1,00,000 ఓట్లు అంటే తక్కువ రాడా? డెఫినెట్లీ వస్తాడు. మరి మీరు ఇలా చేయొచ్చుగా. ఎందుకు పోరాటం ఇట్లాంటి విషయాలు వాళ్ళ దగ్గర దాకా రావట్లేదుగా. ఏంటి సార్? వాళ్ళ దగ్గర దాకా రావట్లేదుగా. ఎందుకు రావట్లేదు? ఎంత చూస్తున్నా ఇంకెందుకు రావట్లేదు సార్? వాళ్ళ దగ్గర దాకా రాలేదుగా. అదేంటి? అది వాళ్ళకి జరగలేదుగా. వాళ్ళకి జరగలేదు కాబట్టి వాళ్ళు రావట్లేదు, అంతేగా. ఓకే, వాళ్ళకి జరగలేదు అంటే ఇచ్చిపుచ్చుకోవటం ప్రభుత్వం దగ్గర నుంచి అంతే. ఇంకా వాళ్ళ దాకా రాలా, వాళ్ళకి జరగలేదు. ప్రభుత్వం వాళ్ళ మనం సానుభూతి చెప్దాం. ప్రభుత్వం వాళ్ళ గురించి ఏమందో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏమందో. సో చిన్న చిన్న వాళ్ళు కొట్టుకొని సావండి, అంతే. ఇది మా దాకా రాలేదుగా. ఈ వైఖరి మా దాకా రాదు. ఈ వైఖరి క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద సేవకులు మార్చుకోవాలి సార్. 100%. నేను అదే చెప్తున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వన్నెస్ అనేటువంటి ఆడియో దానికి నువ్వు ఇంత మందిని గ్యాదర్ చేయగలిగినప్పుడు, ఇలా అన్యాయం జరుగుతున్నప్పుడు అంతమంది రండి. అరే పలానా కౌన్సిల్ అని మేము ప్రిపేర్ అయ్యాం, మన అందరం పలానా చోట కలవబోతున్నాం, వి గెట్ ద పర్మిషన్, రండి పలానా స్టేడియంలో పెడుతున్నాం అంటే 1,00,000 మంది వస్తారు. క్రైస్తవులు 1,00,000 మంది వస్తారు. అండ్ మీ నినాదాలు చెప్పండి, మీ భావోద్రేకులు అక్కడ తెలియజేయండి. ప్రభుత్వాన్ని అదే స్టేజ్ మీద ప్రశ్నించండి. ఏ ప్రభుత్వం కళ్ళు మూసుకుంది చూడలేదా? ఏ సోషల్ మీడియా మాత్రమే కవర్ చేస్తారా? పెద్ద పెద్ద మీ టీవీలు రారా? నేను చెప్తున్నానండి, ఈ రోజున నేను చెప్తున్నా, చిన్న టీవీలు మాట్లాడడం కాదు, ఇంటర్నేషనల్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్ కూడా వస్తాయి. ఎప్పుడు అలా దిగినప్పుడు, అప్పుడు అందరికి భయం కూడా వస్తుంది. ఏమని? జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళందరూ ఏకమయ్యారు, అంతే కదండి. వీళ్ళందరూ ఏకమయ్యారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో ఒక మంద వెళ్తుందండి. ఒక మంద వెళ్తుంటే అందులో చివరిగా ఉన్నటువంటి ఒక ఆవుని సింహమో పులో టార్గెట్ చేసి దాన్ని పట్టుకొని దాని మెడన ఉంచి ఏదో ట్రై చేస్తుంది. ఈ వెనక్కి తిరిగి చూసి నాకెందుకులే, నా దాకా రాలేదు కదా అని వెళ్ళిపోతుంది అనుకోండి. రేపు పొద్దున ఇది వెనక్కుంటుంది. ఇప్పుడు ఈ రోజు తినిన దాన్ని రేపు పొద్దున దీన్ని కూడా తింటది కదా. అలా ప్రతి ఒక్కదాన్ని తింటది కదా. అదే ఇవన్నీ కనుక వెనకొచ్చి ఒక్క పోటు పడడానికి ట్రై చేస్తే దెబ్బకి ఇది పారిపోద్ది కదా, అంతే కదా. సేమ్ మనం ఏదైనా అడిగితే బలంగా అడగాలి, ఏదైనా చేస్తే బలంగా చేయాలి. ఏదైనా నేను చెప్తున్నానండి, ద చేంజ్ షుడ్ బి వెరీ రాడికల్. అందుకే బైబిల్ స్పష్టంగా ఉంది, ఏమని? సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు, అది జరగట్లేదు. మేలు జరగట్లేదు, కేవలం ఐక్యత లేకపోవడం వల్ల. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ. ఐక్యత దేంట్లో? ఓన్లీ పాడడంలో, లేదంటే మీటింగ్లు పెట్టడంలో, లేకపోతే అలా చేయడం, ఇలా కాదు. మీ కళను ప్రదర్శించడంలో ఐక్యత కాదు. అది ఓకే, ఫైన్, ప్రైజ్ లార్డ్, మీరు మంచి పాడారు, దేవుని సూచించారు, దట్స్ ఓకే. బట్ నేను అడుగుతున్నాను, ఈ పాస్టర్లందరినీ అడుగుతున్నాను, ఏదో అక్కడ ఆ స్పందన ఈ స్పందన కాదు. కమ్ టుగెదర్, రండి, ఒక స్టేజ్ మీదకి రండి, కూర్చోండి, గట్టిగా మాట్లాడండి. అందరు వస్తారు, అందరు దైవజనుల యొక్క చర్చస్ వస్తాయి, ఎవరు విశ్వాసులు వస్తారు, కూర్చుంటారు, మీరు చెప్పండి, వింటారు. నిజంగా వాళ్ళందరూ ఓట్ బ్యాంక్ తయారవుతారు. మనం మనకు ఎవరు మేలు చేస్తారో, మన మాట ఎవరు వింటారో, మనకు ఎవరైతే మన రైట్స్ని మనం ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకే మనం వేద్దాం అంటే, బీజేపీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా రావాల్సిందే. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, వేర్ ఇన్ డెమోక్రసీ. ఇది ప్రజాప్రభుత్వం అండి. సో తప్పకుండా రావాలి, వస్తారు కూడా. సో అట్లా మనకు ఐక్యత ఉండాలండి, అది లేదు ఈ రోజున. నేను ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో కూడా నేను ఒక మాట చెప్పండి. ప్రవీణ్ పగడాల విషయం కూడా ఇదే చెప్పాను నేను. ఆ రోజున కొంతమంది దైవజనులందరూ కూడా చేశారు కదా, కొంతమంది ధర్నాలు చేశారు, ఏదో చేశారు. నేను అన్నాను, ఈ ఐక్యత ఎంతకాలం నిలిచి ఉంటుంది? ఈ ఐక్యత ఇలాగే ఇంకా కొంచెం ముందుకు కొనసాగాలి. ఇలా ఏదో ఇక్కడ జరిగింది కాబట్టి అలా కాదు. నేను ఒక్క మాట చెప్పమంటారా? సేమ్ ఇదే ఇన్సిడెంట్ ప్రవీణ్ పగడాల గారు కాకుండా
ఇంకెవరైనా దైవజనుడికి జరుగుంటే అసలు ఇంత స్పందన ఉండేదా? మేబీ నాట్. మే నాట్. ఎందుకంటే ఆయన పల్లెటూరులో చేసుకునే సేవకుడు అంట, వెళ్తే ఇది యాక్సిడెంట్ అయిందంట. ఈరోజు ప్రవీణ్ పగడాల కాబట్టే ఇంత స్పందన వచ్చింది కదా. అంటే నేనేమంటున్నానంటే ప్రవీణ్ పగడాల కాకపోయినా అదే స్పందన ఉండాలి. ఒక క్రైస్తవుడైతే ఆ స్పందన ఉండాల్సిందే నీకు. ఉండాలి. ఓకే. ప్రవీణ్ పగడాల గారు కాకపోయినా అదే స్పందన ఉండాలి, ప్రవీణ్ పగడాల గారు అయినా అదే స్పందన ఉండాలి. ఏ క్రైస్తవుడి మీద సరే ఈ రోజున క్రైస్తవుడి మీద చేయేస్తే అమ్మో వాళ్ళు 100 మంది వస్తారా అనేటట్టు ఉండాలి. ఐమ్ సారీ, నేను చెప్తున్నాను, దయచేసి తప్పు అనుకోవద్దు. అవునండి, ఈ రోజున ఎవరైనా చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు 100 మంది వచ్చేస్తారా అన్నట్టు ఉండాలి. అంతేగాని అక్కడ జరిగిందంట ఏదో ఒక 2-3 వచ్చి ఏదో పరామర్శించి ₹2 ఇచ్చేసి ఇట్స్ నాట్ గోన్ వర్క్అవుట్. అలా అవదండి. అట్లా గట్టిగా చేయాలండి. అది ఏం చేసినా గట్టిగా చేయాలి. ఒక దైవజనుడిగా, ఓకే, ఒక బిబ్లికల్ టీచర్గా, సమాజాన్ని అర్థం చేసుకునేవాడుగా నేను చెప్తున్నాను ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి. మనం పోరాడాలి, గట్టిగా పోరాడాలి. గట్టిగా ఎలా వన్నెస్ ఉందో అలా వన్నెస్గా పోరాడాలి. కేవలం పాటలోనే కాకుండా ఈ విషయాల్లో కూడా మనం ముందుకు రావాలి. అండ్ మన దైవజనులు సహకరించాలి. నేను దైవజనులు రెండు రకాలు ఉన్నారు. మేము ప్రార్థిస్తే మీరు పోరాడని వాళ్ళు ఉన్నారు. సరే, మీరు ప్రార్థించండి, మీరు పోరాడే వాళ్ళకి సపోర్ట్ చేయండి, ప్రార్థన సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఏ సపోర్ట్ చేయగలిగితే చేయండి, వాళ్ళు పోరాడతారు కదండి. అసలు ముందు పోరాడేవాడే లేనప్పుడు ఇంకా ఏం ప్రయోజనం? సో ఆ విషయాన్ని మనం గమనించాలి. చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు అనేకమైన విషయాలు మీరు మాతో పంచుకున్నారు, అనేకమైన మీ అనుభవాలు చెప్పారు, చాలా గొప్ప విషయాలు మాట్లాడారు మాతో. మా సిపిఎఫ్ టీవీ ఛానల్ ద్వారా మా యొక్క ప్రేక్షకులకు మీరు ఏదైనా చిన్న సందేశం. సో ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడాము. అండ్ థ్యాంక్ యూ, మీకు అంత మంచి క్వశ్చన్స్ని. థ్యాంక్ యూ బ్రదర్ సుభాష్, మీరు అంత మంచి క్వశ్చన్స్ని అడిగినందుకు. అండ్ ఎస్పెషల్లీ క్రైస్తవ్యంలో ఒక మార్పు తేవాలనే ప్రయత్నంలో సిపిఎఫ్ టీవీ చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని నేను నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ట్రూలీ హ్యాపీ అబౌట్ దిస్ వండర్ఫుల్ వే ఆఫ్ బ్రింగింగ్ ద ట్రూత్ అవుట్. సో సత్యాన్ని చెప్పాలి, లేదంటే మనం కూడా పోరాడాలి, మనం కూడా మన హక్కుల కోసము మనము పోరాడాలనేటువంటి ఆ యొక్క దృక్పథాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సిపిఎఫ్ టీవీ చేస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన ప్రయత్నాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ నాకు ఇంతసేపు చక్కని మాటల్లో తెలియజేయడానికి అవకాశం ఇచ్చినటువంటి సిపిఎఫ్ టీవీ ఫౌండర్ గారికి, అలాగే టీమ్కి, అలాగే సుభాష్ గారు మీకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ, మే ద లార్డ్ బ్లెస్ ఇండియా, అండ్ మే ద లార్డ్ బ్లెస్ Christianity and continue to be a blessing for the nation of India. God bless India.